श्रीशैलेशदयापात्रं दीपत्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामहतरमणिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोगतस्ततितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्तु धियैकसिन्धोः रामानुजस्य शरणौ शरणं प्रपद्ये माता पिता युवतयकास्तनया विभूतिः सर्वं यतेव नियमेन मधन्मयानाम् आद्यस्तनकुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्ग्रियगुणं प्रणमाहि मूर्धना भूतं तरस्य महता प्रियपट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रेण परकाल यतीन्द्रनिष्ठान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् முன்னம் திருவாய் மொழிப்பிள்ளைத்தான் உபதேசித்த நேர் தன்னின் படியை தனவால் சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னன்பில் திருப்பவர் தாள்கள் சரண் நமக்கே. எந்த திருவாய் மொழிப்பிள்ளையின் அருளால் வந்த உபதேச மார்க்கத்தை சிந்த செய்து பின்னவரம் கற்க உபதேசமாய் பேசுகின்றேன் மன்னிய சீர் வெண்பாவில் வைத்து. ఉపదేశ రత్నమాల అని ఈ ఆశ్చర్యమైన గ్రంథం అనేది విశదవాక్ శిఖామణి కోయిల్ మనవాళమని చెప్తారు. మన గురు పరంపరలో లాస్ట్ ఆచార్యుని చెప్తారు. అయితే ఈయన నంబరమాలకే ఆచారం. శ్రీశైలేశ దయాపాత్రం అనుగ్రహించింది ఆ నంబరమాల్. 1 సంవత్సర కాలం తిరువాయుడు 7 వ్యాఖ్యానం కాలక్షేపంగా ఆ నంబెరమల ముందు ఆ కాలక్షేపం చేయను. దానికి సంభావనగా స్వామి పెరుమాళ్ ఈయనకి ఆ శ్లోకాన్ని అనుగ్రహించేయని చెప్పి మన గురు పరంపర ప్రభావం చెప్తుంది. అందువలన ఈయన నంబెరుమాలకి ఆచార్యుడని చెప్తారు. అట్లాంటి అందుకే ఈయనకి పేరు కోయిల్ మనవాళమని పేరు. ఆయన అనుగ్రహించింది ఉపదేశ రత్నమాల. అటంటే ఆళ్వార్లు అని ఆచార్యులు అని వాళ్ళందరూ ఉపదేశం చేసి ఉంటారు కదా. ఎన్నో విషయాలు, ఎన్నో అర్థాలు, అదన్నీ ఒక రత్నాలు. ఆ రత్నాలంతా ఒకటిగా కలిసి ఇచ్చిన ఒక గ్రంథంగా ఉపదేశ రత్నమాల అని చెప్తారు. దాంట్లో మనం అవతారికలే ఉన్నాం. దీనికి ముందు ఆ ఉపదేశ రత్నమాలకి తనియన్ ఒకటి ఉంటుంది. ఆ తనియన్ ఆశ్చర్యమైన తనియన్. ఆ తనియన్ని అనుగ్రహించింది స్వామి. ఈ స్వామి కోయిల్ కందాడి అన్నన్ని స్వామి ఆయన అనుగ్రహించారు. ఆ தனியனை முன்னம் திருவாய் மொழிப்பள்ள தாம் உபதேசித்த நேர் தன்னின் படியை தனவார் சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமாளதனை தன்னென்று தனில் தெரிப்பவர் தாள்கள் శరణ్ నమక్కేందని. అయితే ఆ తనియనుடைய వ్యాఖ్యానం ఏంటి? వ్యాఖ్యానం అంటే దాంట్లో ఏం అర్థం అనేది ఏంటి అది తెలుసుకున్నాము. దాని తర్వాత అద్భుతమైన ఆశ్చర్యమైన త్రిలోకం జీయర్ వ్యాఖ్యానం ఉపదేశ రత్నమాలకి. అది దానికి ముందు అవతారికి అంటే ఇంట్రొడక్షన్. అది ఎలా చెప్పింది దాన్ని అనుభవిస్తున్నాము. దాంట్లో ఈయన ఎలా జీయర్ అయ్యారు, దాని తర్వాత ఎందువల్ల ఈ ఉపదేశ రత్నమాల గ్రంథం అనేది చేస్తున్నాడు అని చెప్తా వస్తున్నాడు. దాంట్లో మనం లాస్ట్గా చూసింది ఈ తిరుమంత్రం ఏం చెప్తుందో ఆ తిరుమంత్రం విషయమేదా ఇది ఈ ఉపదేశ రత్నమాల. వేదో అనుకోకండి. ఈ తిరుమంత్రం ఏం చెప్తుందో అదే కదా ఉపదేశ రత్నమాల. అట్లాంటి ఎత్ర అష్టాక్షర సంసిద్ధగా మహాభోగో మతీయతే నత్ర సంచరిష్యంతే వ్యాధి దుర్భిక్ష తస్కరాహ అని చెప్తుంది శాస్త్రం. అట్లా ఉన్నప్పుడు ఎక్కడ తిరుమంత్రం భాగం ఉంటుందో అక్కడ వ్యాధి ఉండదు, దుర్భిక్షం ఉండదు, దొంగతనం ఉండదు చూసాము. అదే ప్రకారం ఎక్కడ ఈ ఉపదేశ రత్నమాల చెప్తున్నారో అక్కడ వ్యాధియు, దుర్భిక్షము, దొంగతనము ఉండదు. వ్యాధి అంటే సంసారమే వ్యాధి. దుర్భిక్షం అంటే డబ్బులు లేదు అదే కదా. అట్లా కాదు. భగవంతుడు మనకు దొరకలేదే ఎప్పుడు దొరకతారు ఉంటామా? తప్పకుండా ఆచార్య అనుగ్రహం వల్ల అది దొరకదు. అదే దొంగతనం ఉంటుందంటే ఏం స్వామి దొంగతనం అంటే ఏది నీకు అంత జ్ఞానం వచ్చేస్తుంది, నీ దగ్గర నుంచి ఏది దొంగలిచ్చం కాదు అని చెప్తారు కదా. అట్లాంటి విషయం జరుగుతుంది. ఎక్కడ తెలుస్తుందంటే నమ్మాళ్వారు అనుగ్రహించిన
మూడవ పత్తు 7వ తిరువామిడి తిరువామిడులు. అదే ప్రకారం 8వ పత్తి 10వ తిరువామిడి. ఈ రెండు భాషలను భాగవత ప్రభావం పూర్తిగా చెప్పాడు. రెండు పతికం అటుతో 100 తిరువామిడి, 2 తిరువామిడి భాగవత ప్రభావం. ఆ భాగవత ప్రభావం చెప్పడానికి కన్నీశ్వరుతాము అనుగ్రహించాడు స్వామి మధురకవి ఆళ్వార్. ఆ మధురకవి ఆళ్వార్ చెప్పింది ఏమి? చెవుమట్టరియను కురుగూరు నంబి బావి నిన్నిసే పాడెత్తిరువని అని చెప్పి ఆ నమ్మాళ్వారే దేవుడిగా పెట్టుకున్నాడు. అదే ప్రకారం రామానుజ నూట్రందాది అని ఒక గ్రంథం తిరువరంగత్వం అనుగ్రహించాడు. అది ఆచార వైభవం చెప్తుంది. అటైతే కన్నీశ్వరుతాం అనేది ఆళ్వార్ వైభవం చెప్తుంది. అదే ప్రకారం రామానుజ నూట్రందాది అనేది ఆచార వైభవం చెప్తుంది. అయితే ఈ రెండు గ్రంథాలు, ఒక గ్రంథానికి ఆళ్వార్ వైభవం లేదు, ఇంకో గ్రంథానికి ఆచార వైభవం లేదు. అయితే ఆళ్వార్ వైభవమేమి, ఆచార వైభవమేమి, ఇది అన్ని కలిసింది. కలిసిన వైభవం దా ఉపదేశ రత్నమాల అని ఆశ్చర్యమైన గ్రంథం ఇది. ఇట్లాంటి ఉపదేశ రత్నమాల దీన్ని ముగ్గురు అనుభవించేదని చెప్తారు. అంటే ముగ్గురు అనుభవించేదే నమ్మాళ్వారని, మధురకవి ఆళ్వారని, తిరువరంగత్తముదనారు. అంటే రామానుజుడు అనుగ్రహించే ఒక ఆ స్వామి ఆయన వచ్చి కురత్తాళ్వార్ శిష్యుడు. అట్లాంటి వాళ్ళ ముగ్గురు అనుభవం దీంట్లో ఉంటుంది. అప్పుడు అట్లా ఉంటే కూడా దీంట్లో చరమం అంటారు. చరమం అంటే లాస్ట్, చరమం అంటే చరమంలో చరమంగా ఉంటుంది. చరమంగా అంటే కని నుంచి రుత్తామే చరమం, అది ఆళ్వార్ వైభవం చెప్తుంది. రామానుజం ఉంటుంది అది చరమం. చరమం అంటే లాస్ట్, చరమ కైంకర్యం, లాస్ట్ కైంకర్యం. అదే కూడా చరమ తిరిమేని, ఇది కడా తిరిమిన. అదే చరమోపాయం, ఇది కడా ఉపాయం. చరమం అంటే ఏంది? ప్రథమ పర్వ నెట్టే, చర్మ పర్వ నెట్టే అంటారు. ప్రథమ పర్వ నెట్టే అంటే చాలాసార్లు చెప్పిందని అడిగాను. ప్రథమ పర్వ నెట్టి అంటే భగవంతుడు, చర్మ పర్వ నెట్టి అంటే ఆచార్యుడు. అప్పుడు ఇది చర్మ పర్వ నెట్టి అని చెప్తుంది కన్నీశ్వరుతాంబ కానీ, అదే ప్రకారం రామానుజుక్తుంది అది కానీ. అయితే ఈ రామానుజుక్త చరమమే. అదే ప్రకారం దాంట్లో రామానుజ వైభవం ఉంటుంది. అయితే ఉపదేశ రత్నమాల అనేది చరమంలో చరమం అంటారు. చరమంలో చరమం అంటే ఏం స్వామి అంటే చరమం అంటే లాస్ట్, ఆ లాస్ట్ అంటే ఏమర్థం? చరమంలో చరమం అంటే ఏమిటి? కని నుంచి వృత్తాంలో ఆళ్వార్ వైభవం ఒకటే ఉంటుంది. అదే రామానుజం ఉంటుంది, దాంట్లో ఆచార వైభవం ఉంటుంది. రెండు కలిసి ఉంటుంది కదా. అందువల్ల చరమంలో చరణం అటైతే లాస్ట్ అర్థం. అంటే ఇదా ప్రధాన చరణం. సరే, ఈ ప్రబంధం ఎందువల్ల పుట్టింది, ఈ ప్రబంధంలో ఏం చెప్తుంది అని చెప్పి ఆశ్చర్యంగా ఇంక చెప్పతారు. అది మనం చూడాలా. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. అయితే వ్యాఖ్యానం మణి ప్రభావం ఉండాలి. అయితే చూసుకుంటాం. ఆహా பிரதிபாதிக்க ஆழ்வார்கள் வைபவத்தையும் எம்பெருமானும் வைபவத்தை உபபாதிக்கையாலே ஆகையால் இது சரமத்தில் சரமமாயிருக்கும். இனி பிரபந்த முக்தர்களில் பிரதானமான ஆழ்வார்கள் திருநட்சத்திராதிகளை ஆசிரிக்கை கடி எண்ணில் ஆச்சாரியத்தை ஆசைப்பட்டு ஸ்ரீ கீதையும் அபய பிரதானமும் அருளி செய்த பிரதம குருவான சர்வேஸ்வரன் சம்சாரிகள் சம்ரக்ஷணார்த்தமாக இதர சிதாஜியனால் வந்து அவதரித்த ரோகிணி, புனர்வசு ஆதி நட்சத்திரங்கள் என்ன, சைத்திர புரோஷ்டபதாதி மாசங்கள் என்ன, யமுனா சரயு தீரங்களான மதுரா அயோத்தியாதி நகரங்கள் என்ன, இவை தொடக்கமானவை இதிகாசாதிகளிலே பிரணீதமாய் போர்கையாலே அவ்வோபாதி இங்கும் தத் பிரதிபக்தியை உக்தி அனுஷ்டானங்களை உபதேசித்து உஜ்ஜீபிக்கைக்கு வந்து சர்வேஸ்வருடைய ஆகஸ்மிக கிருபையாலே அவதரித்த இவருடைய திருநட்சத்திர மாசங்களில் சிரவணாதி நட்சத்திரங்கள் என்ன, ஆஸ்வதாதி மாசங்கள் என்ன, அயோத்தியா மதுராதிகளோடு சகபடிதமான காஞ்சாதி நகரங்கள் என்ன, அவற்றோடு சேர்ந்த காவேரியாதி நதிகள் என்ன, இவை எல்லாவற்றையும் அந்த இதிகாசாதிகளிலே கலோ பவிஷ்யந்தி என்று இப்படி சூசிப்பையாலும் அதற்கு மேலே மயவதம் அதினமருள பெற்ற மாகாத்தியத்தாலே பக்தி பாரவசிய பிரபன்னர் என்றும் பேர் பெற்றிருக்கையாலும் அவனுடைய பற்றினால் தோற்றும் பதின்மராய் பகவத் அவதார விசேஷமாக
பக்தாத்மா அவதர்களும் சாகையாடம் அவனுகந்து వర్తిక్కుల అత్యాస్థలமான అఖిల దివ్య దేశங்களிலும் ఇంతవరకు చూసేస్తాము. వ్యాఖ్యానం ఏం చెప్తుందో అదే ప్రకారంగా అడిగిపోతున్నాం. దీంట్లో ఏం చెప్తుందంటే ఈ ప్రబంధంలో చెప్పిన విషయమేమి, ఆళ్వార్లు తిరునక్షత్రాలు పూర్తిగా చెప్తుంది. సరే స్వామి, ఆళ్వారు ఏ మాసంలో పుట్టారు, ఏ తిరునక్షత్రంలో పుట్టారు అని చెప్తుంది. దాంట్లో ఏం స్వామి అంత ప్రీతి, ఆళ్వారి తిరునక్షత్రం చెప్పాలన్నా? వాళ్ళు పుట్టిన మాసాలు అంటే నెలలు, ఆ నెలలు చెప్పాలంటే చెప్పాలి. ఎందుకంటే ఇంత మాత్రం దాంట్లో అంత పట్టుదల పెట్టుకొని ఆళ్వారి నక్షత్రాలు వాళ్ళు చెప్పిన మాసాలు అంటే, మన సంప్రదాయంలో ప్రథమాచార్యుడు శ్రీమన్నారాయణుడు. ఆయన ఎవరు? లక్ష్మీనాథ సమారంభం నాథయామన మధ్యమం. రోజు మనం చెప్తాం కదా ప్రథమాచార్యుడు శ్రీమన్నారాయణ. అట్లయితే ఆచార్య పరంపర ఉంటుంది కదా, గురు పరంపర, ఆచార్య పరంపర అని చెప్తాం కదా. ఆ ఆచార పరంపరలో స్వామి ప్రథమాచార్యులనే ఎవరికి? శ్రీమన్నారాయణకి చాలా ప్రీతి అంట. నేను ఆచార్యుడుగా ఉండాలా. నేను కొంతమందికి అంతా చాలా ప్రయాసం ఉంటుంది. ఎందుకంటే పెద్ద స్టేజ్ ఇచ్చేసి ఇప్పుడు కూర్చొని చెప్పంటే ఆనందంగా చెప్తారు. ఎట్లా చెప్తారో అది వేరు విషయం. అయినా కూడా అందరూ అతను చూస్తూ ఉంటారు కదా, చూస్తూ ఉంటే ఓ నేను ఎంత గొప్ప, నేను కదా పెద్దోడు, నేను చెప్పేదంతా వింటున్నారు కదా అని చెప్పి ఉంటుంది కదా. అది మొదట భగవంతుడిగా ఆ ప్రకారం ప్రయాసం ఉండిందంట. ఆచార్యత్వై ఆశపట్టిరుకని చెప్తారు పిల్లలోకాచార్య. అట్లయితే ఆచార్య పరంపరలో ఈయన ముందు ఉండాలనుకుంటాడు. ఉన్నాడా స్వామి అంటే మొదట ఆచార్యుడు ఆయనే కదా. లక్ష్మీనాథ సమారంభం ఈ స్వాతంత్రం రోజు చేయిస్తున్నాం కదా. మొదట ఆచార్యుడు ఎవరంటే ఆయనే కదా. అట్లయితే అది కాకుండా గీతాచార్యుడు అర్జునుడికి ఆయన రథంలో గీత ఇచ్చాడు కదా, 700 శ్లోకాలు ఇచ్చాడు కదా. అక్కడ గీతాచార్యుడు అని చెప్పేశాడు. దాని తర్వాత రాముడు ఆ ప్రకారం చేశాడు స్వామి. అభయ ప్రధానమని ఆశ్చర్యంగా ఆ సముద్రంలో విభీషణుడి కోసం అభయం సర్వభూదేభ్యో దతాం ఏతత్కృతం మమ 3 శ్లోకాలు చెప్పాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాయతే అభయం సర్వభూదేభ్యో దతాం ఏతత్కృతం మమ అని చెప్పి అది ఎవరు చేసింది? రాముడు చేసింది. అంటే ఆచారుడు అనే ఒక భాగం అనేది ఆయనకి చాలా ప్రీతి ఇస్తుంది. నేను ఆచారుడుగా ఉండాలా అందువల్ల ఈ ఆచార్య గురు పరంపరలో ఆయన మొదటి స్థానంలో ఉంటాడు. మొదట స్థానం ఆయనే. పెరియ బిరాఠ్యార్, దాని తర్వాత విశ్వక్షణ నుంచి చూస్తాను కదా మన గురు పరంపరలో. దాంట్లో మొదట ఎవరు ఉండేదంటే ఈయనే శ్రీమన్నారాయణ కదా. అందుకే ఆచార్యుడుగా రావాలంటే ఆయనకి. అది కాకుండా శాస్త్రమే చెప్తుంది, ఆళ్వార్ పాసనం ఉంటుంది. పీతకవాడై పిరానార్ పిరమ గురువాగి వందు. ఇది ఒక పాసనం. పీతకవాడై పిరా అంటే ఇతనదా మొదట ఆచార్యుడు. ఏమంటే ఈ సంసారాన్ని బాగా రక్షించాలనే కోసం వీరిని బాగా తీసుకోపోవాలని చెప్పేసి ఈయనే ఎన్నో అవతారం చేశాడు. మీనోడు ఆమె తేడల్ అరికురలాయ్ మున్నమి రామనాయ్ తానాయ్ పిన్నిమి రామనాయ్ దామోదరనాయ్ కర్కీయమానాంజతనుడు ఎన్నో అవతారాలు చేశాడు. ఎట్లా చేశాడు? మనిషిగా పుట్టాడు, పందిగా పుట్టాడు, అదే చాపగా పుట్టాడు, మనిషి నరసింహంగా పుట్టాడు, అన్నిగా పుట్టాడు కదా. పుట్టిన తర్వాత ఆ నక్షత్రాలంతా రాసిపెట్టి ఉన్నారు కదా, ఆ మాసాలని రాసిపెట్టుకుంటారు కదా. కృష్ణుడే తథోకుల జగద్పద్మ గోత అచ్యుత భానుల దేవకి పూర్వ సంధ్య ఆయుర్భూత మహాత్మనగానే కృష్ణుడు పుట్టింది ఏంది? రోహిణి నక్షత్రం, శ్రవణ మాసం రోహిణి నక్షత్రం. అన్ని పురాణంలను అన్ని ఇతిహాసం రాసిపెట్టినారు కదా. అదే రాముడు చైత్రమాసం, పునర్వసు నక్షత్రం ఆ ప్రకారం పుట్టింది. అది కూడా రాసిపెట్టారు కదా. ఎందుకు స్వామి రాసిపెట్టారు? స్వామి అది భగవంతుడు స్వామి. ఆ భగవంతుడికి ఎలా రాశారు, ఆ భగవంతుడికి ఎలా మాసం రాశాడు, అదే ప్రకారం ఆళ్వార్ల ఆచార్యుల మాసం గాని తిరునక్షత్రం గాని ప్రధానం. ఇది ఈ గ్రంథానికి ప్రధానమైన ప్రతితంత్రం. ఈ గ్రంథంలో ఇది ముందుగా ఉండాలంటే ఆళ్వార్లు ఆచార్యులు తిరునక్షత్రం. ఆచార్యులు చెప్పేనే కదా స్వామి. మా రామానుజుడు తప్ప మరి ఏది లేదు ఆచార్యుల్లో. ఆళ్వార్లు 12 ఆళ్వార్లు పూర్తిగా ఉండాలి. అట్లా అది చెప్పాలంటే వాళ్ళు పుట్టిన మాసాలు ఏమి, వాళ్ళు పుట్టిన నక్షత్రాలు ఏమి, ఎలా పడాలి స్వామి? స్వాతి నక్షత్రం అంటే నరసింహుడికి, శ్రవణ నక్షత్రం అంటే వామనుడికి,
ఆ ప్రకారం రాముడు అంటే పునర్వసు నక్షత్రం, ఆ చైత్ర మాసం పునర్వసు నక్షత్రం, కృష్ణుడు అంటే శ్రవణ మాసం రోహిణి నక్షత్రం అని చెప్పి వాళ్ళ దగ్గర పుట్టారు. యమునా నది ద్వారా మథురాలో అదియురు కృష్ణుడు పుట్టాడు. అదే ప్రకారం తరయ నది ద్వారా అయోధ్యలో వీళ్ళందరూ పుట్టారు కదా. వీళ్ళు పుట్టిన తావు ఏమి, వీళ్ళు పుట్టిన మాసమేమి, వీళ్ళు పుట్టిన నక్షత్రం ఏమి, ఇదన్నీ లోకం పూర్తిగా ప్రసిద్ధిగా వాళ్ళంతా రాసి పెట్టుకున్నారు కదా. అది బాగా వచ్చింది కదా. అదే ప్రకారం ఈ ఉపదేశ రత్నమాలలో యుక్తి అనుష్ఠానంలో ఈ ప్రకారం ఆళ్వార్లు ఏమి, ఆచార్యులు ఏమి, వాళ్ళు నక్షత్రాలు ఏమి, వాళ్ళ మాసాలు పుట్టిన మాసాలు వాళ్ళు అవతారం చేసి అదన్నీ పూర్తిగా రాయాలని చెప్పి తిరువుళ్ళం తీసుకున్నాడు కోయిల్ మనబాలమౌని. ఏమంటే అది ఎట్లా స్వామి ప్రారంభించారంటే శ్రవణ నక్షత్రం అది ఆశ్వీజ మాసం, ఐపశ్య మాసం అంటారు. ఆశ్వీజ మాసం శ్రవణ నక్షత్రం. శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చైత్ర మాసం అనేది మొదట మాసం కాదు. మన సామాన్యంగా తెలుగులోనే మర్చిపోయారు అందరూ. మాసాలు చెప్పండి స్వామి జనవరి ఫిబ్రవరి చెప్తున్నా అని అడుగుతారు, కానీ చైత్రం వైశాఖం అని చెప్పి అది ఇంత లేదు, మర్చిపోయారు. మన మాతృభాషలో ఏం చెప్పారో తెలుసుకోవాలి. అది నా ప్రభుత్వం చెప్తానే ఉంటాను. ఏ పరిస్థితుల్లో మాతృభాష వదలనేకూడదు. ఆ కాలంలో ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తాం. ఈ ద్రావిడ దేశంలో కూడా ఏ ఒక్క కాలక్షేప అధికారైనా వాళ్ళకి 3 భాషలు ప్రధానంగా తెలుసుకోవాలి. మిగతా భాషలు ఎట్టయినా ఉండి 3 భాషలు మొదట వచ్చి సంస్కృతం ద్రావిడం 2 తెలుసుకోవాలి, ఉభయ వేదాంతం. దాని తర్వాత తెలుగు భాష తప్పకుండా ఉండాలి. అదేందుకు స్వామి, వాళ్ళు ద్రావిడ దేశంలో కదా వాళ్ళు కాలక్షేపం చేస్తారు. అప్పుడు ద్రావిడ దేశంలో ఉన్నప్పుడు అక్కడ తెలుగులో చెప్తారా? లేదు. అక్కడ చెప్పేదంతా ద్రావిడ దేశం అరబ్ భాషనే కదా. అవును. అప్పుడు ఎందుకు స్వామి తెలుగు అంటే మొదట వ్యాఖ్యానం వచ్చిందే తెలుగులదా. ఇప్పుడుగా మొదలుగా అన్ని ద్రావిడ భాషలు తీసుకొస్తున్నారు. అట్లా ఉన్నప్పుడు ఇది ఎంత ప్రాధాన్యం ఇచ్చిన్నారు చూడండి. ఇది ద్రావిడ దేశంలో ఆళ్వాళ్ళు అవతారం చేసినా కూడా దానికి వ్యాఖ్యానం అంతా తెలుగులో మొదట వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రకారం అప్పుడు దాన్ని చెయ్యాలి కదా. అందువల్ల శ్రవణమును చెప్తేనే ఏమొస్తుంది, ఐపసి మాసం అంటే ఆశ్వీజ మాసం. ఆశ్వీజ మాసం శ్రీ వైష్ణవ మొదట మాసం. ఎందుకంటే పొయ్గయాళ్వార్ మొదట ఆళ్వార్. శంబర్ కడలడి శల్వా బలదేవా ఉబ్బియం నీయం పురంగేల్. ఇది 17వ పాసురం. అంబరమే తిరుపావేడం. అంబరమే కన్నీరి షూరి அறம் செய்யும் எம்பெருமானந்த கோபால இழைந்திராய் கொம்பனாட்கெல்லாம் குழந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் அம்பரமூடன தூங்கி உலகலந்த மும்பர் கோமானை உறங்காதிழிந்திராய் శంబర్ కడలడి. శంబర్ కడడి శల్వా అక్కడ వెళ్తున్న వ్యాఖ్యానం శంబర్ కడ మొదట పొయ్గయాళ్వారు అవతారం చేశారు. దాని తర్వాత మిగతా ఆళ్వార్లందు వచ్చారు కదా. అందువల్ల మొదట ఎప్పుడు పొయ్గయార్ ஐப்பசியில் ஓணம் அவிட்டம் சதயமிவை ஒப்பில வானாள்கள் உலகத்தில் ఎప్పువియం పేసుబగై పొయ్గయార్ భూదత్తార్ పేయాళ్వార్ని. ఇదే ఉపదేశ రత్నమాలలో స్వామి మనబాలమౌని మన చూడవతాం అనుగ్రహించాడు కదా. అప్పుడైతే మీ పొయ్గయాళ్వార్ అవతారం ఎక్కడ స్వామి? కాంచి, తిరువక్క కాంచి. అప్పుడు కంచి నగరం, ఆ నగరేషి కాంచి అంటారు. అట్లాంటి ఆ కంచి కానీ అయితే అక్కడ ఎట్లా ఉంది? యమున, అదే ప్రకారం శరయు, మథుర, అయోధ్య ఉంటుంది. అదే ప్రకారం ఇక్కడ ఆ ప్రకారం నదులు ఉండాలి. ఇక్కడ అదే ప్రకారం స్థలాలు ఉండాలి. ఇక్కడ స్థలాలు నదులు ఆళ్వార్లు అవతారం చేసిన స్థలాలు నదులు, అక్కడ రామకృష్ణ అవతారం చేసిన స్థలాలు నదులు, అక్కడ రాముడు అవతారం చేసింది అయోధ్య నది శరయు నది, కృష్ణుడు అవతారం చేసింది యమునా నది తావు మథుర. అదే ప్రకారం ఇక్కడ ఆళ్వార్లు అవతారం చేసిండారు. కానీ అవతారం చేసిండారంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాము, వీళ్ళు ఏదో ద్రావిడ భాషలు ఏదో చేసిండే. భాగవతాల పురాణంలో ఆళ్వార్లు అవతారం చేయకముందే ఈ ప్రకారం ద్రావిడ దేశంలో ఆళ్వార్లు అవతారం చేయబోతాను శ్లోకమే ఉంటది. మనం ఏదో అనుకుంటాము, ఏదో ఇలా అరవ భాషలో పెట్టేశారు, అదేదో అది వైభవం వచ్చేసింది, అందువల్ల చాలా ప్రసిద్ధం అయిపోయింది. అట్లా కాదు. భగవంతుడే ఒప్పుకొని భాగవత పురాణంలో చెప్పినాడు,
దానికి ఏం లెక్క చెప్తాను చూడండి. ఏమంటే భాగవత స్కందం ఉండాలి కదా, దాంట్లో భాగవతంలో అంటే ఏంటి, ఆ భాగవతంలో కృష్ణుడు నేనే ఉండా అంటారు. ఆ భాగవతంలో 11వ స్కందం 11వ స్కందంలో 5వ అధ్యాయంలో 38వ శ్లోకం దాంట్లో చెప్తుంది. 38వ శ్లోకంలో కలౌ కలౌ భవిష్యంతి నారాయణ పరాయణగా క్వచిత్ క్వచిత్ మహాభావో ద్రవిడేషు పూరిషగా తామ్రవర్ణి నది అత్ర కృతమాల భయశ్వని. ఈ శ్లోకం అది. ఈ శ్లోకం అంటే క్వచిత్ క్వచిత్ మహాభావో కలు 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 భవిష్యంతి అంటే ఈ ప్రకారం తామ్రవర్ణి నది ఏమి, కృతమాల నది ఏమి, అదే ప్రకారం కావేరి నది ఏమి, పాలారు అది ఇలాంటి నది ధీరులంతా ఎవరు విష్ణు అనే చెప్పే కూడా ఆ శ్రీమన్నారాయణుడు భక్తులు అవతారం చేయిపోతారని చెప్తుంది. అదో క్వచిత్ క్వచిత్ మహాబాహు. అప్పుడు క్వచిత్ క్వచిత్ అంటే వాళ్ళతో ఎప్పుడో ఏ టైంలో ఎక్కడ పుట్టారు, ఈ ప్రకారం ఈ నది తీరంలో పుడతారని చెప్పి ఇప్పుడు ఇది బాగా తెలుస్తుంది. కను భాగవతాలని ఈ ప్రకారం చెప్పిండదు. ఏదో ఆళ్వార్లు వాళ్ళే పుట్టారు వీళ్ళే చేసుకున్నారని కాదు, భాగవతాలని చెప్పిండదు కదా. క్వచిత్ క్వచిత్ వారి ఆవిర్భావం కలియం కొడింపోని చూచితమ్ని అழகிய మలబాల పెరుమాళ్ నాయనను పెద్ద ఆయన త్రిలోకాచార్య తమ్ముడు, ఆయన ఆచార్యులేమో గ్రంథం రాస్తున్నాడు. దాంట్లో పూర్తిగా చెప్తున్నాడు ఈ ప్రకారం ఆళ్వార్ల అవతారం అనేది ముందుగా శాస్త్రమే చెప్పిండాది అని చెప్తున్నారు కదా. ఆ ప్రకారం ఈ ఆళ్వార్ అవతారం దీని అందువల్ల ఆళ్వార్లు ఎట్లా ఉంటారు, భక్తి ప్రభావ భవదద్భుత భావబంధ సంతు శత ప్రణయసార రసౌక పూర్ణగా అని చెప్పి ఆ భక్తి అని ఎట్లాంటి భక్తి అంటే ఆశ్చర్యమైన భక్తి. అట్లాంటి భక్తితో అది మాత్రం కాదు, వాళ్ళ వల్ల భక్తి ఉండేదాని కాలాయం నంజడియం కంచులని లేచి వాళ్ళకి కైంకర్యం చేయని కూడా వాళ్ళ వల్ల లేస్తే పడిపోతారు. ఎందుకంటే ఆ భక్తి వల్ల భగవంతుడు తలుస్తేనే ఆడిపోతుంది. నీరాయి అలైంది కరయ ఉరుక్కు కింద నిడుమాలని చెప్పి అట్లే కింద పడిపోతారు. అందువల్ల వాళ్ళంతా ఏం చేయను కాలం వల్ల ఆళ్వారిని ఏం చేశారు, ప్రభక్తి చేశారు. సామాన్యంగా ఋషులు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రభక్తి చేయరు, భక్తి మార్గం తీసుకుంటారు. అది వరకు సాధ్యోపాయం పేరు. అయితే ఆళ్వార్లు చేసింది సిద్ధోపాయం, అటుతే ప్రభక్తి మార్గం, అటుతే శరణాది మార్గం. అందువల్ల ఆ వాళ్ళ ఏం చేయను కాలేదే. ఎందువల్ల చేయను కాలేదంటే అంత మాత్రం భగవంతుడి భక్తి. ఆ భక్తి వల్ల ఆయనే చేయాలని చెప్పి ఆ భక్తి పెట్టుకొని వాళ్ళ వల్ల ఈ భక్తి ఎట్లా వచ్చిందే, భగవంతుడు ఇచ్చిన భక్తి. మయర్వర మదీనాలం అరుళ పెట్రవర్గల్. అప్పుడప్పుడు మనం కన్నీళ్ళు చెప్తామని చూసినాం. వాళ్ళు ఎట్లంటే ఈ భక్తి భగవంతుడు ఇచ్చింది, ఋషిகளுக்கு భగవంతుడు ఇచ్చింది కాదు. వాళ్ళ ప్రయత్నం వల్ల వాళ్ళు సంపాదించుకుంది. కానీ వాళ్ళ ప్రయత్నం వల్ల సంపాదించుకుంది గొప్పగా, భగవంతుడు ఇచ్చింది గొప్పదా అంటే వాళ్ళ ప్రయత్నం వల్ల ఎట్లా సంపాదిస్తారు, ఎలా సంపాదిస్తారు, ఏదో సంపాదిస్తారు. వీళ్ళకున్న జ్ఞానం వాళ్ళకి లేదు. ఋషిகளுకు ఉండే జ్ఞానం ఆళ్వార్లకు లేదంటే, ఆళ్వార్లకు ఉండే జ్ఞానం ఋషిಗಳಿಗೆ లేదు. ఋషులకి ఉండదంటే ఉన్నది. ఋషులు ఎంత జ్ఞానం ఉండదు, వాళ్ళు స్వయంగా సంపాదించుకొని ఉండాలి ఆ జ్ఞానం. వాళ్ళు స్వయంగా ఏదైనా భగవంతుని చూస్తారు, చేస్తారు, స్తోత్రం చేస్తారు. అయితే ఆళ్వారు అట్ట కాదు. మయర్వర మదినం అన్న ఆయన అనుగ్రహం వల్ల ఆ భక్తికి ఎందిన భక్తి రూపాపన్న జ్ఞానం అంటారు. అటైతే భగవంతుడు ఎట్లాంటి రూపాపన్నం, ఏ విధమైన ఒక్కది ఇది కూడా లేదు, ఒక మురికేనా ఉంటుందంటే ఏం లేదు. అట్లాంటి మయర్వు అంటే అజ్ఞానం. ఒక్కరవంతు కూడా ఆళ్వార్లకి కానీ అజ్ఞానం అనేదే లేదు. అది అజ్ఞానం లేదంటేనే స్వాతంత్ర్యం ఉండదు. అయితే ఋషులకి స్వాతంత్ర్యం ఉంటుంది. అంటే వీళ్ళు ఎప్పుడైనా కానీ మన ప్రయత్నం వల్ల చేస్తేనే నేను చేశాను అని ఉంటుంది. మన ప్రయత్నమే లేదు, భగవంతుడు చేస్తున్నంటే చెయ్యి దండం పెట్టుకుంటాం అంతే. ఇదంతా ఆళ్వారు స్థిరమంట. అప్పుడు వీళ్ళు ప్రయత్నం ఉండదంటే ఏం లేదు. అయితే అక్కడ ప్రయత్నం ఉండేదాని వల్ల చాలా కన్ఫ్యూషన్ చెయ్యాలన్నట్టు. ఏంటంటే మయ్యరు అంటే అజ్ఞానం చెప్పాను కదా. అప్పుడు నేను ఏదన్నా చెయ్యొచ్చా, నా ప్రయత్నం లేదు, నేను ఏదన్నా చెయ్యొచ్చా భగవంతుని దగ్గర ఆయన తిరుమడి పెట్టుకున్నట్టు ఏం చేస్తాను ఏంటంటే నాకు స్వాతంత్ర్యం లేదే. స్వాతంత్ర్యం ఉంటేనే మయరు ఉండదని అర్థం, అంటే అజ్ఞానం ఉండదని అర్థం. స్వాతంత్ర్యం ఒక్కరిని కూడా ఎట్లా చేశాడ,
స్వాతంత్ర్యం పోయింది నా ప్రయత్నం వల్ల కాదు, ఆళ్వార్ల ప్రయత్నం వల్ల కాదు, ఆయన ఇచ్చిన జ్ఞానం వల్ల అదంతా పూర్తిగా పోయింది. అట్లాంటి అప్పుడు మనంగా అయినా చేయొచ్చు అంటే చేయరు. అయిదా ప్రభక్తి మార్గం. ప్రభక్తి మార్గం అంటే ఏంటంటే భగవంతుని తీసుకోవతాడు, భగవంతుని రక్షిస్తాడు అని ఉంటది కదా. ఆ ప్రకారం ఆహా పెరుమాళ్ తిరువుళ్ళం ఆయన ఈ హృదయం, ఆయన హృదయం ఏం చెప్తుందే, ఓ ఈ జీవాత్మని కటాక్షేది నా కర్తవ్యం అనుకుంటాడు కదా. ఆ ప్రకారం ఉండేటోళ్ళ ప్రభక్తి మార్గం. దాంట్లో అవతారం చేసిన 10 ఆళ్వార్లు. ఆళ్వార్లకు అందరికీ అజ్ఞానం అనేది ఒక్కరమందుకోలేదు, వాళ్ళ ప్రయత్నం అనేదే లేదు. వాళ్ళు భగవంతుడి ద్వారా భగవంతుడిగా చేసుకోవాలంటే అప్పుడు ఇట్లాంటి ఆళ్వార్లు 10 మందిలు. పెరుమాళ్ యొక్క అవతారం దశావతారం, వీళ్ళు దశావతారం. ఈ దశావతారం ఆళ్వార్లు దశావతారం, భగవంతుడు దశావతారం. మత్స్య కూర్మ వరాహం చెత్త కడానైంది కలికి అవతారం చెప్తాం కదా, అది దశావతారం. అయితే దీంట్లో ఏమవుతుందంటే పెరుమాళే ఆళ్వారుగా వచ్చి పుట్టాడని చెప్పుకోవచ్చు. ఆ ప్రకారం ఉండాలి. పెరుమాళే భక్తులుగా వచ్చి అవతారం చేస్తాడు, భగవంతుడు చేస్తాడంటే చేస్తాడే. ఎలా స్వామి తిరుక్కురుముడి నమ్మిదా నమ్మాళ్వారు ఎంగనేయో అన్నమే. ఇది మనం చూసినాం, ఇది మనం చాలాసార్లు చూసినాం. తిరుక్కురుముడి నంబి ఆ పక్క నంబి అయి తెన్కురుంగుడి నిన్గా చెంపనేతిగడం తిరుమూర్తి, ఆ తిరుక్కుడు నమ్మిద అవతారం చేశాడు కదా. అది కాకుండా స్వామి రామానుజులు వారు ఎవరు చూస్తారు, ఈ పాఠశాల తిరువల్లికి పాఠశాల ఎంబరు అన్నారు స్వామి రామానుజులు వారు. ఆ శోభయాది అని చెప్పి ఆయన తండ్రి యాగం చేశాడు. ఏం కావాలని అడిగాడు, నాకు సంతాన ప్రాప్తి లేదు, ఎవరిలాగా సంతానం కాబట్టి నీలా కావాలంటే నేనే వచ్చి పుడతాను పుట్టేశాడు. అందువల్ల పాఠశాది రాముని అవతారం చేశాడు కదా. అందువల్ల భగవద్ అవతారం అదే భక్తాల అవతారం అంతా అన్ని పెరుమాళే. భక్తులుగా ఎవరో పుట్టినట్టు ఆయన కూడా పెరుమాళే, భగవంతుడు కూడా ఆయన కూడా. అప్పుడు పెరుమాళ్ ఏం చేస్తుంటే ఆయనగా ప్రీతిగా తాను బంద ఊరెళ్ళాం తంతాలు పాడిని చెప్పి తిరుమంగి ఆళ్వారు భాషలు. ఆయన ప్రీతిగా ఒక్కో దివ్య దేశానికి వచ్చి అర్చాదివ్య దేశంగా ఆయన వచ్చి ఉంటాడు అర్చారూపంగా. దానివల్ల ఆ అర్చారూపంగా చేయించుకుంటే నాకేం తెలుస్తుంది, ఏమవుతుంది ఆళ్వారు విగ్రహాలు కూడా అక్కడ ఉంటుంది. ఇదే ఋషికులకి అక్కడ విగ్రహాలు చేయించున్నారా? ఎందుకంటే ఋషికులు వీరి ప్రయత్నం వల్ల చేస్తున్నారు. అదే ఇంతటికి ఆళ్వాళ్ళకు ముందే ఋషులు ఉన్నారు. ఆళ్వార్లైనా కలియుగం పుట్టక ముందు 4 ఆళ్వార్లు, మిగతా ఆళ్వార్లందరూ కలియుగం పుట్టిన తర్వాతనే. నమ్మాళ్వార్ ప్రారంభించి మిగతా ఆళ్వార్లందరూ కలియుగం పుట్టిన తర్వాతనే. కలియుగం ముందు ఎవరు? పొయ్గయాళ్, భూదత్తార్, పేజ అభిదేమి ద్వాపరయుగం. ఆ ద్వాపరయుగంలో 4 ఆళ్వార్లు, పొయ్గయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమనిషి ఆళ్వార్. అయితే దీనిలో తిరుమనిషి ఆళ్వార్ ద్వాపరయుగంలో ఉన్నాడు, అదే మరి కలియుగంలోనూ ఉన్నాడు. ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం అర్చాతిరిమేని పూర్తిగా సేవించారు కదా. అప్పుడు ఆళ్వార్లు భగవాన్ ఇప్పుడు ఆ దాంట్లో ఒక్కొక్క దివ్య దేశంలోనూ ఆళ్వార్ల విగ్రహం ఉండదు, భగవంతుడు అర్చాతిరిమేని విగ్రహం ఉండదు. ఆ ప్రకారం ఋషిగల విగ్రహం ఉండదు అంటే లేదు. ఎందుకు ఆళ్వార్లు అంటే స్వామి భగవద్భక్తి, దాంట్లో పూర్తిగా అట్నే మునిగిపోతారు. భగవద్భక్తిలో మునిగిపోతారు, ఏం కనిపింది వాళ్ళకి. ఆ భక్తి 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 ఆ ప్రకారం. అందువల్ల ఆళ్ది దీని ద్రావిడ భాష ఆళ్ది కడపబరగలు ఆళ్వారు అంటారు. అందువల్ల ఆళ్వారు ఎందుకంటే ఇప్పుడు మన అధ్యయన ఉత్సవం జరుగుతుందేను, రాపత్తు ఉత్సవం, పగల్పత్తు ఎవరైనా ఋషికలు ఎవరైనా వస్తారా? ఆళ్వారుతో రైలుగా ఉంటారు. వాళ్ళు భగవంతుని సేవిస్తున్నారు, మనం ఆళ్వారిని సేవిస్తున్నాము. రెండూ జరుగుతుంది కదా. మన ఆళ్వారిని సేవిస్తాం, భగవంతుని సేవిస్తాము. అయితే ఆళ్వార్లు శ్రీమన్ అక్కడ నంబెరుమాళ్ళని సేవిస్తా ఉంటారు కదా. ఎందుకోసం చెప్తారంటే అంత వైభవం ఆళ్వార్లకు ఉన్నది కదా. అందువల్ల ఆ ఆళ్వారు తిరుక్షత్రనేమి, ఆ ఆళ్వారు మాసాలు ఏమి, అది పూర్తిగా చెప్పాలని చెప్పి అంటే అది చెప్తే ఏం స్వామి, భగవంతుడికి ఆనందం, భగవంతుడికి ముకోల్లాసం అని చెప్పాలి కదా. అందువల్ల దీంతో పోకూడదునే. రెండోది ఆళ్వార్లు ఆ నక్షత్రంగానే అదే ప్రకారం వాళ్ళు మాసాలు మనవాళ్ళని చెప్పలను ఉండినారు అనుకోండి. వాళ్ళోళ్ళు ఇష్ట ప్రకారం స్వామి రామానుజుల వారు ఏంది ఆరుద్ర నక్షత్రం కాదు, ఆయన స్వాతి నక్షత్రం. వాళ్ళు ఇష్టమే చెప్తారు. వాళ్ళు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి పెట్టుకుంటారు.
ఇప్పుడు ఆ ప్రకారం అయిపోద్ది కదా. అందువల్ల స్వామి మనవాళమామని భగవద్ అవతారంకి చెప్పలేదంటే మరి వాడు దానికి చాలా పురాణాలు చెప్పిండది, ఇతిహాసాలు చెప్పిండది. అయితే వీళ్ళు ఎట్లా ఆళ్వారు చెప్పే కావాలా, ఆచార్యులు చెప్పి కావాలని చెప్తా. ఎందుకంటే వీళ్ళు పరతంత్రులు, వీళ్ళే అంత పరతంత్రులు. అందువల్ల ఆ ఆళ్వార్ల అవతారం పూర్తిగా చెప్పాలని చెప్పి, అది కాకుండా ఆళ్వార్లు భగవంతుడు అవతారం కన్నా ఆళ్వార్ల అవతారం కదా వైభవం. స్వామి అది ఎలా స్వామి అంటే, ఆ భగవంతుడు నాకు ప్రత్యక్షం సేవించున్నామా లేదని, ఆయన ఇట్టాటోడు ఈయన ఇట్లని చెప్పి నువ్వు ఎలా తెలుసుకున్నాము? ఆళ్వార్లు పాసురం ద్వారా. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు తిరుమలకి ఇంత జనాలు వస్తున్నారు, ఇంత రష్గా ఉంటుంది, అవి ఎప్పుడు చూడు టికెట్ దొరకద్దా లేదు అంటాడు. ఎందువల్లంటే నమ్మాళ్వారు అనుగ్రహించిందో లేదా తిరుమలకి ఇంత వైభవం. ఆయన 20 పాసురాన్ని అనుగ్రహించాడు. ఆ 20 పాసురం వల్ల తిరుమలకి ఇంత వైభవం వస్తుంది కదా. అప్పుంటే ఆళ్వార్ల అవతారం అనేది చాలా వైభవం ఉంటది. అంత వైభవాన్ని చెప్పాలని చెప్తా ఆడవాడు. అట్లయితే ఆచార్యులు ఎవరు స్వామి? వాళ్ళు కూడా మనం ఆదరించాలి. ఎందుకంటే ఆళ్వార్లు ఏం అనుగ్రహం చేసాడో ఆ మూల గ్రంథం 4000 దివ్య ప్రబంధం. ఆ 4000 దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం అనుగ్రహించింది అపూర్వాచార్యులు కదా. అందువల్ల వాళ్ళకి పూర్తిగా నక్షత్రమేమి మాసాలేమి చెప్పాలా. అందువల్ల ఇదంతా చెప్పేదాని వల్ల ఇక్కడ అర్థంలో చదివి తింటూ ఈ వ్యాఖ్యానం అదా ఎట్లంటే ఒక్క విషయం. அதுல திவ்யதேசனம் தாங்களும் அது கனூரூபமாக அச்சாரூபங்களை பரிகரித்து சேவித்துக் கொண்டு அல்லாதார்க்கு சேவியராய் தங்களோட்டை சம்பந்தத்தாலே சர்வாத்மாக்களும் உஜ்ஜீவிக்க வல்லராயிருக்கையால இவர்கள் திருநட்சத்திராதிகளும் அவற்றோபாத ஆதரத்தி உபலாலிக்க குறையில்லை. இனி ஆழ்வார் திருமகளார் ஆண்டாள் தொடக்கமாக மற்ற மூவரும் இவர்களுக்கு பரதந்திராய் போருகையாலே அவர்களது அதிசயத்த வைபவத்தை உடையராகலும் அவர்கள் கணன தசையிலே இவர்கள் அவதாரி கிரமங்களும் சகபடிதமாய்த்து இவர்களுடைய ஏற்றத்தை அறிந்து ஆதரித்து போருமவர்களாலே ఆచార్యం ఆదరణాయిరాయింటాர்கள். అట్లంటే ఇంట్లో ఆళ్వార్లో 2 పార్ట్గా చేసుకుంటారు. కొంచెం గుర్తుపెట్టుకోవాలా. మీరు ఇవన్నీ పుస్తకం తెచ్చుకోవాలి. ఉపదేశరత్న వాళ్ళ పుస్తకం తెలుగులో దొరుకుతుంది. ఒక్కొక్కరు పెట్టుకుంటారు. ఆ పుస్తకం తెచ్చుకున్నారంటే ఇప్పుడు నేను పేటికా భావం చెప్పొస్తాను. పేటికా భావం అంటే ఈ ఉపదేశరత్న వాళ్ళు ఎలా అనుగ్రహించారు కోయిల మనవాళమని, దాన్ని ఎట్లా దాన్ని 6 భాగాలుగా చేస్తాడు. వ్యాఖ్యానకర్త త్రిలోకం 6 భాగాలుగా చేస్తాడు. ఎట్లా చేస్తాడు, ఎలా చేస్తాడంటే ఇంత పాసనం వరకు ఇంత పాసనం ఒక భాగాలు, ఈ పాసనం నుంచి ఈ పాసనం 2వ భాగం, ఇది 3వ భాగం, ఇది 4వ భాగం, ఇది 5వ భాగం. ఈ ప్రకారం అది సపరేట్ చేస్తారు. అప్పుడు మనకి ఓహో ఈ ప్రకారం చెప్పాడా, ఈ ప్రకారం చెప్పాడా, ఈ ప్రకారం చెప్పాడా, ఆ వైభవం మన మనసులో పూర్తిగా స్థిరంగా ఉంటుంది. అందువల్ల ఆ 6 భాగాలు చేసాడు. అయితే దానికి ముందు 12 ఆళ్వారు కదా, దాన్ని 2 భాగాలుగా చేస్తున్నాడు. 12 ఆళ్వారు ఎట్లా 2 భాగాలు చేశాడంటే చరమ పర్వనిట్టై ప్రథమ పర్వనిట్టై అని పేరు. కొంచెం మీరు ఇక్కడే గుర్తు పెట్టుకుని వినాల. ఈ ఉదయం వల్ల కొంచెం శ్రమంగా ఉంటుంది అని ముందుగానే చెప్పేస్తాను. శ్రమంగానే ఉంటుంది. అయితే ఇది హై ఫిలాసఫీ, చాలా పెద్దది. ఇది రామాయణ మహాభారతంలా కాదు, కథాభాగం కాదు. ఇది పూర్తిగా తత్వార్థాలు దీనిలో ఎక్కువ ఉంటుంది. అందువల్ల మీరే చెప్పారు ఇది తీసుకుంటామని అందువల్ల తీసుకున్నాము ఉన్నా కూడా దీంట్లో 2 భాగం ఆళ్వారు ఏంటంటే చరమ పర్వ నెట్టై ప్రథమ పర్వ నెట్టై అని పేరు. ఆళ్వారులో భగవంతుడు శ్రీమన్నారాయణ ప్రధానం అని ఉండేది ఒక గోష్ఠి. అయితే 90% ఆ గోష్ఠిదే ఎక్కువ. ఇంకో గోష్ఠి ఉండదు. అదేం గోష్ఠి స్వామి? ప్రథమ పర్వమైన శ్రీమన్నారాయణ ప్రధానం కాదు, చర్మపర్వమైన ఆచార్యుడే ప్రధానం అని ఒక గోష్ఠి ఉండదు. అప్పుడు 2 గోష్ఠులు వచ్చేసింది. ప్రథమ పర్వ నెట్టై, చర్మ పర్వ నెట్టై. ప్రథమ పర్వ నెట్టై అంటే భగవంతుడు శ్రీమన్నారాయణ ప్రధానం, ఆయనే నాకు దేవుడు, ఆయన తిరుగుని పెట్టుకొని మోక్షానికి పోతాను, ఇది ఒక భాగం. లేదు స్వామి, అది చరమం, అది మొదట శ్రీమన్నారాయణదా. అయితే దాన్ని ఆయన వదిలేశాను, ఆయన దగ్గర ఉన్నాను, ఆయన వదిలేసి మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి వచ్చాను. అది ఎక్కడ స్వామి? అదా చరమ పర్వ నెట్టై. అటైతే అది ఏంది? ఆచార్య అభిమానమే ఉత్తారకం.
ఆచావుడి అభిమానం, ఆచావుడే నాకు దేవుడు, ఆయన తిరువిడి పెట్టుకొని మోక్షానికి పోతాను, ఇది రెండో భాగం. ఆ ప్రకారం ఎవరు స్వామి ఉన్నారు? ఇన్ని రోజులు మనం కన్విన్స్ చెబుతాం విన్నాము కదా, పూర్తిగా అదే కదా. చెరువు మట్టడియేన్ కురుకూరు నంబి పావినిచ్చై పాడి తిరివనే అని కన్విన్స్ చెబుతామని చెప్పింది కదా. అది కన్విన్స్ చెబుతాంలో మధురకవి గారి స్థితి ఏమంటే చర్మపడినట్టు సరి అంతేనండి. ఆండాల్ சூடிக் கொடுத்த நாச்சியார் அணிபுதுவை பைங்கமல தந்தெறியில் పట్టర్బిరాన్ కోదే సొన్న సంగ తమిళ మాలే. ఏం చెప్పుకోవాలా? నేను కృష్ణుడికి నేను ధర్మపత్రిని చెప్పుకోవాలి కదా, చెప్పుకోవాలా? నేను ఎవరు నా ఆచార్యుడు ఎవరు తెలుసా? పెరియాడు. ఆయన చూసి నన్ను కృష్ణుని సేవించి చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో అది నేను చేస్తాను. అటైతే తండ్రి ఆయనే, ఆచార్యుడు ఆయనే. అదే అనిపుదువై పైంకమల తంతెరియల్ పట్టర్బిరాన్ కోదై. కన్నన్ కోదై కాదు, కృష్ణన్ కోదై కాదు. పట్టర్బిరాన్ అనే పేరు పెరియాళ్వారికి పేరు. ఆయన కూతురు, ఆయన శిష్యురాలు నేను. అందులో చెప్పే అప్పటమే ఇది చర్మపర్వ నెట్టై. ఈ చర్మపర్వ నెట్టై ఆండాలు కూడా చర్మపర్వ నెట్టయ్యా. అయితే మధురకవి ఆళ్వార్ చర్మపర్వ నెట్టైకును ఆండా చర్మపర్వ నెట్టైకును తేడా ఉంటుంది. అది ఆ పాసరం వచ్చినప్పుడు నేను చెప్తాను. అయినా కూడా ఆండాను చర్మపర్వ నెట్టయ్యే, మధురకవి ఆళ్వార్ చర్మపర్వ నెట్టయ్యే. సరే, ఇంకోటి ఎవరు స్వామి? స్వామి రామానుజుల వారు. ఈ ముగ్గురిని సపరేట్గా తీసేయి. అప్పుడు 12 ఆళ్వార్లు, దాంట్లో 10 ఆళ్వార్లు ప్రథమ నెట్టయి భగవంతుడే దేవుడు, భగవంతుడే దేవుడిని పెట్టుకున్నారు. దాంట్లో 2 తీసేది. మధురకవి ఆళ్వార్ చూడి కొడుత నాచ్యార్ అనే తల్లి ఆండార్, వాళ్ళిద్దరూ చర్మపర్వ నెట్టయి ఆచార్యుడే దేవుడు అని చెప్పి వచ్చేసారు. దాని తర్వాత ఆచార్యుల్లో ఎవరు స్వామి? స్వామి రామానుజుల వారు. ఆయన కూడా ఆచార్యుడు తప్ప నాకు దేవుడు లేదు, ఆ ప్రకారం ఉండగా వాళ్ళని సరి చేసారు, వాళ్ళని తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఇది జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వ్యాఖ్యాన అవతారికలో దీంట్లో ఒకటోటి చూడబోతాం. పేటికా భావం అని పేరు. పేటికా భావం అంటే ఈ 73 పాసురాలు గుర్తుగా మీరు వినాలా. ఏమంటే ఇది సామాన్యంగా ఈ పేటికా భావం అనేది చాలా శ్రమమే. అయినా కూడా మీకు తెలుసుకోవాలనే అభిప్రాయంలో నేను చెప్తున్నాను. 73 పాసురాలు. ఈ 73 పాసురాలు ఏమేమి చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఎవరెవరు విషయాలు చెప్తున్నారు, ఇదా పేటికా భావం. ఈ పేటికా భావాన్ని చెప్తున్నారు. అట్లయితే అవతారికలో ఇది చెప్తున్నారు. అవతారికలో లాస్ట్ ఇది. అవతారికలో అవతారిక ఇంకా ఉన్నాం, ఇంకా దాని అవతారికలో లాస్ట్ ఇది. ఇప్పుడు లాస్ట్ వ్యాఖ్యానం నేను చదువుతాను. దీని வேறாக வேற்றிருப்பாரான பிரதமபர்வ நெட்டருடைய வைபவத்தை மற்றவரை சாட்டியிருப்பாரான சர்மபர்வ நெட்டருடைய வைபவத்தையும் தத் சுத்திகளுடைய வைபவத்தையும் தது உபய சாரார்த்த சங்கிரகமான ரகசியத்துடைய கிருத்தியத்தையும் தத் பிரதிபாத்திய அனுஷ்டான சர்மபர்வ நெட்ட கிரமங்களையும் தத் தத் பிரபந்தவன்முடைய உடையவர்களுடைய பிரபன்னஜன கூட்டஸ்த பிரசாதமடியாக பிராப்திய சித்தி உண்டாம்படியை சொல்லி தலை கட்டுவதான அர்த்த விசேஷங்களை நிஷ்டா கதன ரூபினேகும் பரோபதேச ரூபினேகும் அருளி செய்ய நின்று கொண்டு இந்த குரு பரம்பா வைபவ கதன முகத்தாலே குரு உலதுரியரான தாம் சர்வர்க்கும் குரு பரம்பர பாவன்யம் உண்டாய் ఉజ్జీవింపబడి பண்ணி ఉపకరితమినార్. ఇది పూర్తి అయిపోయింది. ఇది అవతారికే. ఇప్పుడు మనం అది చూడాల. ఆ పేటికా భావం ఏమి చూడాలా, మొత్తం ఇంకా మీరు గుర్తుగా వినాలా. ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోండి. 73 పాసరాలు ఇది. ఆ 73 పాసరాల్లో దాంట్లో మొదట తనియన్ అనేది కోయిల్ కందాడై అనే ఒక స్వామి స్టార్టింగ్ లోనే చెప్పాను. ఆ స్వామిదా అనుగ్రహించాడు. ఏం అనుగ్రహించాడు? முன்னம் திருவாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவால் சொல் மணவாளமுனி தன்னன்புடன் செய் உபதேசத்தினமான தன்னை தன்னெஞ்சிதனில் தெரிப்பவர் தாள்கள் శరణ్ నమక్ అని ఇది తని అన్నం. అదే ప్రకారం లాస్ట్ పాసురం అది స్వామి మనవాళమామం చేసింది కదా. 74వ పాసురం ఎరింబి అప్ప చేశారు. దాంట్లో ఏం చేశాడు? మన్మూయిర్గాడింగే మనవాళమామని పొన్నడియాం శంకమల కోదికలు అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ 2 పాసులు తనిని వదిలేసేయండి. అది కందాడ అన్నం చెప్పింది. అదే ప్రకారం 74వ పాసురం ఎరింబి అప్ప అనుగ్రహించింది. అది 2 వదిలేసింది. అది 2 వదిలేసి ఈ దివ్య ప్రబంధంలో
ఏమేమి చెప్పినారు, ఎట్లా చెప్పినారు చెప్పి మనం సింపుల్ గా చూస్తాం. దానికి చాలా టైం ఎత్తుకుంటుంది. ఎట్లా చూడాలంటే అట్టయితే దీన్ని 6 భాగాలుగా పెట్టుకోవాలి. అట్టయితే ఈ 73 పాసురాన్ని 6 భాగాలుగా పెట్టుకోవాలి. ఎట్లా స్వామి చేసుకోవాలంటే చెప్తాను. ఒకటోటిగా ఒకటిచ్చినాయి. ఎట్లా 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 ఏ పాసురంతో ఏ పాసురం వరకు ఈ భాగం, ఏ పాసురంతో ఏ పాసురం వరకు అంటే 1 నుంచి 10, 1 నుంచి 20, 1 నుంచి 30 అని భాగాలు మనం ఎడదీయాలి కదా, సపరేట్ చేయాలి కదా. 6 భాగాలు చేయాలి. ఈ 6 భాగాలు ఎలా చేస్తున్నా ఇప్పుడు భగవంతుడే ఉపాయం, భగవంతుడే ఉపేయం. ఆ భగవంతుడికే కైంకర్యం అని చెప్పేస్తారు కదా. అట్టయితే అది ప్రథమ పర్వ నిట్టైన పేరు. ఎందుకు తిప్పి చెప్తున్నా అంటే ప్రథమ పర్వ నిట్ట అంటే ఏం తెలుసుకోవాలా, చర్మ పర్వ నిట్ట అంటే ఏం తెలుసుకోవాలా. ఈ సంప్రదాయంలో చాలా ముఖ్యం. అయితే చర్మ పర్వ నిట్టేగా ప్రధానం, ప్రథమ పర్వ నిట్టే ప్రధానం కాదు. ప్రధానం కాదా స్వామి? ఉండొచ్చు. దాన్ని దాటి ఆచాడు అభిమానమే ఉత్తారకం అనే ఒక ఆ స్థితికి వచ్చేయాలి. అప్పుడున్నప్పుడు దీంట్లో ప్రథమ పర్వ నిట్టే అనేది ఒకటి, అది మొదట స్టెప్. అయితే అది భగవంతుని నమ్ముకునేది. అయితే పెరుమాళ్ తిరువడి పట్టుకొని ఆయన గుణాలను అనుభవించి ఆ అనుభవజనిత ప్రీతికారిగా కైంకర్యం చేసేది అనేది ఆయన దగ్గరే పూర్తిగా విశ్వాసం వండుకొని అధ్యవసాయం వండుకొని ప్రథమ పర్వ నిట్టై అని చెప్పారు. ఆళ్వారులు చాలా మంది అట్లదా ఉన్నారు. భగవంతుడు తిరువడి పట్టుకొని భగవంతుడి దగ్గర ప్రధానంగా ఉన్నారు. అదంతా ప్రథమ పర్వ నిట్టై. ఇది ఎట్లా? భగవంతుడు శ్రీమన్నారాయణ తిరువడి తప్ప వేరే గతి లేదు అని చెప్పి ఉన్నారు కదా. స్వామి చాలా భాషలు, ఒకటే రెండా? ఒకటి ఉన్నడిక్కీడమందు పుగుందేనే అగలగిల్లేని ఇరయమెన్ను అలర్మేల్ మంగ ఉరిమాగా, అది ఒకటి. తీర్థన కట్టబిన్ మట్టో శరణిల్ల ఎండ్రెన్ని తీర్థనకి తీర్థమనత్తన, ఎన్ని భాషలు, ఒకటే రెండా? ఎత్తుకుంటా ఉండొచ్చు. అయి దాంతో చెబుతాను. ఎందుకంటే అప్పుడు అదంతా ప్రథమ పర్వ నిట్టై. ఆళ్వార్లు అందరూ అట్లా ఉన్నారు. అయితే దాన్ని దాటి చర్మ పర్వ నిట్టై ఒకటి ఉన్నది. చరమం, చరమం అంటే లాస్ట్, అద్దా ఎండ్, ఆ లాస్ట్. అప్పుడు ఆ ఎండ్ అనేది ఏంటంటే ఎట్లంటే హేతు స్వామి ఆచారుడు తిరువుడి పట్టుకునేద్దా లాస్ట్, అద్దా చరమం. చరమ తిరిమేని, చరమ కైంకర్యం, చరమ పర్వం, చరమ ప్రాప్యం. ఇదంతా చరమం. చరమం అంటేనే చరమ శ్లోకం. దాని తర్వాత వేరే శ్లోకం లేదని అర్థం. చర్మ శ్లోకం అంటే చర్మ శ్లోకం అంటే చర్మ శ్లోకం అంటే సర్వధర్మాన్ని పరిత్యజ. దాని తర్వాత శ్లోకాలు ఒక 5-6 శ్లోకాలు ఉంటుంది. అయితే అక్కడ చరమం అంటే ఏమర్థం సార్? ఆ ఉపాయం చరమోపాయం పేరు. దాని తర్వాత వేరే ఉపాయం లేదని అర్థం. అదే ప్రకారం ఇక్కడ చర్మ పర్వం అంటారు. చర్మ పర్వం అంటే ఏంది స్వామి? ఆచార్యుడి తిరువుడి తప్ప వేరే గతి లేదు అని చెప్తారు కదా. అప్పుడు ఆచార్యుడి తిరువుడు. అప్పుడైతే ఆ తిరువడికి కైంకర్యం, ఆ తిరువడియే పురుషార్థం. ఇదిందా చర్మ పర్వం అంటాడు. దీని తర్వాత వేరేం లేదు. ఆచార్యుడు దాటి ఇంకేదైనా ఉండాలి స్వామి. మొదట కర్మజ్ఞాన భక్తి యోగాలు సాధ్యోపాయం. నా ప్రయత్నం వల్ల ఋషులంతా చేస్తున్నారు కదా, నా ప్రయత్నం వల్ల చేసేది సాధ్యం అని పేరు. దానికి కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం అంటారు. ఇది మొదటిది. దానికి సాధ్యం అంటారు. సిద్ధం అద ప్రభక్తి, శరణాగతి. అది ఎక్కడి స్వామి? అదే ప్రథమ పర్వ నిట్టై. ఆ ప్రథమ పర్వ నిట్టై భగవంతుడు తిరువడి పట్టుకునేది. దాని తర్వాత చర్మ పర్వ నిట్టై అనేది ఆచార్య తిరువడి పట్టుకునేది. సరే, ఇప్పుడు చర్మపర్వం వచ్చేసింది కదా. దీని తర్వాత వేరే ఏం చెప్పేది కదా. అప్పుడు చర్మపర్వ నిట్టలు ఎవరంతా ఉన్నారు? వాళ్ళ వైభవం ఏమి మొదట చెప్తారు. మొదటి భాగం ఏనది ఏం తెలుసా? ఇది ఈ పేటికా భావం చెప్పాను కదా. ఈ ఉపదేశ రత్నమాల్లో ఏదేది ఎలా చెప్తున్నారు గుర్తుగా మీరు వినాల. ఏ శ్రమమే లేదు. ఇక్కడే గుర్తు పెట్టుకున్నట్టే బాగా గుర్తు వస్తుంది. తర్వాత మీకు రికార్డింగ్ పంపిస్తారు, ఎట్లయినా మీకు అది కూడా వినొచ్చు. ఇప్పుడు మొదటి భాగం ఏమంటే ప్రథమ పర్వ నిట్టై అంటే 10 ఆళ్వార్లు, వాళ్ళ స్థితి ఏమి, వాళ్ళ వైభవం ఏమి, అది చెప్పిందా మొదటిది. అప్పుడు మొదట భాగం అది. రెండోది ఈ రెండునికి పాసరం ఉంటుంది కదా. దీనికి పాసరాలు ఉంటుంది. ప్రథమ పర్వ నిట్టైకి పాసరం ఉంటుంది, చర్మ పర్వ నిట్టైకి పాసరం ఉంటుంది. దీన్ని తిరుమేషి ఆళ్వారునికి పెద్ద ఆయన నాన్ముఖం తిరువందాది అని ఒక గ్రంథంలో అనుగ్రహించారు. మారాయ తానవనై వల్లుగిరాన్
மார்பு இரண்டும் கூறாக கீறிய கோளரியை வேறாக ஏற்றியிருப்பார் வெல்லுமே మற்றవరై శాక్తి ఇరుప్పార్ తవం. స్వామి మీరు ద్రావిడ భాష చెప్పారు, మాకేం అర్థం కాలేదంటే ఏం లేదు, అర్థమైంది చెప్తాను. ఎవరు ఒకరు తపస్సు గురించి చెప్తున్నారు, ఎవరో తపస్సు చేస్తున్నారంట. ఆ తపస్సు గురించి ఏంటంటే హిరణ్యకశిపు మారాయథానవనై. అటైతే ఏం మారాయత ఉంటేనే అతను ఏం చేశాడు, హిరణ్యకశిపు రొమ్ముని పీల్చాడు కదా, రెండుగా పీల్చాడు కదా. అట్లాంటి తీసిన అక్కోడరి ఎవరు చేసింది, నరసింహుడు. ఆగంశీర్ నరసింహమదాగి ఓ రాగంబళ్ళు గిరాల్ పిరందానురై అని చెప్తారు కదా. ఆ నరసింహుడిగా ఆ హిరణ్యకశిపు ఈ తిరుమాడిని అట్లా ఇటు ఇరదీశాడు కదా, రెండు సపరేట్ గా చేశాడు కదా. అట్లాంటి నరసింహుడి తిరువడి ఎవరుంటూ నేరుగా పల్లాండు సేవిస్తున్నారు, ఆ వాళ్ళ తిరువడి ఎవరు పట్టుకుంటారు, ఆ తిరువడికి ఎవరు స్తోత్రం చేస్తారు, వాళ్ళ గుణాలను ఎవరు పూర్తిగా సేవిస్తున్నారు అని చెప్పి మొదలు. అంటే నరసింహుని ఎవరు సేవిస్తున్నారు వాళ్ళుగా ప్రథమ పర్వ నెట్టయిన పేరు. అప్పట్లో భగవంతుడు తిరువడి పట్టుకున్నారు కదా. ఎట్లాంటి భగవంతుడు తిరువడి, మారాయథానవనై. అట్లయితే ఆ హిరణ్యాక్షకుడు హిరణ్యకశిపు, ఆ హిరణ్యకశిపుని అట్లాంటి ఆ తిరుమార్ని పూర్తిగా ఎడదీసి అతన్ని ప్రాణం పోయినట్టు చేశాడు కదా. ఆయన తిరువడి, ఆ తిరువడి పట్టుకొని 106 స్తోత్రం చేస్తారు కదా. ఆ 106 స్తోత్రం చేసుడు వాళ్ళు ప్రథమ పర్వ నెట్టేది. అయితే వాళ్ళకన్నా వైభవం ఇంకోరుకుంటారు. ఇది భగవంతుడు భక్తుడిని పేరు. ఆ ఇంకో వైపు ఎవరుకుంటే ఆ ప్రథమ పర్వ నెట్టేలు ఎవరుండారో భగవంతుడి భక్తుడు ఎవరుండారో వాళ్ళని గురించి ఎవరు స్తోత్రం చేస్తారో అటుతే భక్తుల్ని పేరు. మన అప్పుడప్పుడు చెప్తాం కదా, ఏం స్వామి అదే అప్పుడు వీళ్ళంతా ఈదులంతా చెప్తా ఉంటారు. అప్పుడు వాళ్ళు మాట చెప్తా ఉంటారు. మానవ సేవ మాధవ సేవ అంటారు, మానవ సేవ మాధవ సేవ అంటారు కదా. అట్లయితేనే మానవ సేవ అంటే ఏంది స్వామి, భక్తుడి సేవ, భక్తుడి సేవ మాధవ సేవ అంటారు. అదే ప్రకారం ఇప్పుడు ఆ నరసింహుని ఎవరు స్తోత్రం చేశారు, ఆ స్తోత్రం చేసిన వాళ్ళని ఎవరు స్తోత్రం చేస్తారో ఇది దీనికిదా వైభవం. అట్లయితే భక్తులు అడియార్ అడియార్ దమ్మడియార్ అడియార్ దమక్కడియార్ అడియార్ అడియార్ అడియోంగలైన ఆడవాడు చెప్తున్నారు కదా. ఆ ప్రకారం నరసింహుని స్తోత్రం చేసేది ఒక పక్క, అది ప్రథమ పర్వ నెట్టయి. నరసింహుని స్తోత్రం చేసిన వాళ్ళని స్తోత్రం చేయాల. అటుతేమి రామానుజుల వారిని ఆళ్వారిని ఆచార్యుని స్తోత్రం చేస్తారు కదా. అది ఇలా చెప్తున్నా. దానికి ఏం చెప్తున్నా, మారాయథానవని అని ఏంది దానిదా వేరాగ ఏట్టిరుప్పార్ ప్రథమ పర్వ నెట్టై. ఆ ప్రథమ పర్వ నెట్టై ఉండదు వేరాగ వేట్టిరుపార్. దాని తర్వాత మற்றவரை சாத்தி இருப்பார்னது కదా. వాళ్ళు మற்றவரை சாத்தி இருப்பாర్న శబ్దందా చరమ పర్వ నెట్టై అది నిదానంగా చెప్తాను. చరమ పర్వ నెట్టై. అట్లయితే ఆ చర్మ పర్వ నెట్టై అనేది ఎవరిది, భక్తుడిని ఆరాధన చేసేది. నరసింహుని ఎవరు ఆరాధన చేస్తారో వాళ్ళని ఆరాధన చేయగల. డైరెక్ట్ గా నరసింహుని ఆరాధన చేస్తే ప్రథమ పర్వ నెట్టై, దానికి అంతే వైభవం లేదు. ఆ భక్తుడికి ఎవరు ఆరాధన చేస్తారో అయినా తర్మపడాయి. ఈ రెండు ప్రభావం చెప్పబోతారు. అప్పుడు మొదట చెప్పింది ప్రథమ పర్వ నెట్టై వైభవం, రెండోది చెప్పేది కర్మ పర్వ నెట్టై వైభవం. రెండు అయిపోయిందా. అప్పుడు ప్రథమ పర్వ నెట్టై వైభవం అనేది మొదట 10 ఆళ్వార్లు, చర్మ పర్వ నెట్టై అనేది రెండోది ఉండే ముగ్గురు. ఎవరు స్వామి చర్మ పర్వ నెట్టై ముగ్గురు? మధుర కవి ఆళ్వార్, ఆండాల్, స్వామి రామానుజుల. ఇప్పుడు రెండు వచ్చేసింది, 2 భాగాలు వచ్చేసింది. అప్పుడు ప్రథమ పర్వ నెట్టై కర్మ పర్వ నెట్టై వచ్చేసింది. ఇప్పుడు మూడోది తత్శుక్తికలుడే వైభవం. అటైతే చర్మ పర్వ నెట్టై ఒక పక్క, ప్రథమ పర్వ నెట్టై ఒక పక్క, చర్మ పర్వకి ఉండే వైభవం ఒక పక్క, ప్రథమ పర్వానికి వైభవం ఒక పక్క. వాళ్ళు శ్రీశక్తులు ఉంటాయి కదా. అప్పుడు ఆళ్వార్లు గురించి అనేది చర్మ పర్వ నెట్టై, శ్రీశక్తులు ఉంటుంది. భగవంతుడు శ్రీశక్తులు ఉంటుంది కదా, దాని ప్రభావం ఉంటుంది కదా. అప్పుడు ప్రథమ పర్వ నెట్టై ఎవరంటే చర్మ పర్వ నెట్టై ఏదంటే వీళ్ళిద్దరూ ఈ శక్తులకి ప్రభావం ఉంటుంది కదా. అది 3వ భాగం.
అయినా మూడో భాగం అట్టయితే ప్రథమ పర్వం చేసిన శ్రీశుక్తి అంటే ప్రబంధాలు ఉంటుంది కదా, ఆ ప్రబంధం కానీ అదే ప్రకారం చర్మపర్వం నెట్టై ఆచారుడే దేవుడు దేవుడిని ప్రబంధ ఖండించుతాము. ఆ ప్రబంధం కానీ రెండు కలిసేసామంటే ఇది మూడో భాగం, ఇది మూడో భాగం. అప్పుడు మొదటి భాగం చర్మపర్వం ప్రథమ పర్వం నెట్టై, రెండో భాగం చర్మపర్వం నెట్టై, మూడో భాగం చర్మపర్వం నెట్టై అదే ప్రథమ పర్వం నెట్టై ఇద్దరు కలిసి ఇద్దరు శ్రీశుక్తులు సేవించుంటారు కదా. అట్లా భగవంతుడి మీద పాసురాలు, ఆళ్ళు అదే ప్రకారం ఆచార్యుడి మీద పాసురాలు ఉంటది కదా, దానికి ఆ శ్రీశుక్తిని మూడో భాగం చెప్పేశాడు. తర్వాత నాలుగో భాగం చర్మపరమైనట్టయి ప్రథమపరమైనట్టయి శ్రీశుక్తుల్ని దీన్ని దగ్గర ఆళ్వార్ల ఆచారాలు పెట్టుకోవచ్చు. ఏమంటే ఆళ్వార్ దగ్గర చర్మపరమైనట్టే ఉండాలి, ఉంటే కూడా ప్రధానంగా చూసేది ప్రథమ పర్వనెట్టేదా. ఆళ్వార్ దగ్గర చర్మపరమైనట్టే ఉండదా, మధురగవి గారు ఉండాలి, ఆండాలు ఉండాలి, ఇద్దరు ఉంటారు కదా. అయితే అక్కడ ప్రధానంగా 10 మందిని ఎట్లా ఉంటారు, 10 మందిని ప్రథమపరమైనట్టేదా ఆళ్వారు ఉంటారు. అయినా కూడా దీంట్లో చర్మపరమైనట్టు ఆచారాలు ఎక్కడ పెట్టుకుంటారంటే వీళ్ళు శ్రీశుక్తి కలుదా ఆళ్వారు శ్రీశుక్తి అనేది పాసురాలు. ఇప్పుడు ఆచార్యుల శ్రీశుక్తులు అనేది పాసుర వ్యాఖ్యానాలు. బాగా తెలుసుకోండి. ఇప్పుడు ఆచార్యులు ఎత్తుకున్నాం కదా, ఆచార్యం ఇప్పుడు 4వ భాగం చూస్తున్నాము. 4వ భాగం ఏంటంటే 4వ భాగం ఆళ్వార్లు పూర్తి అయిపోయింది. చర్మపర్వనెట్టై ప్రథమ పర్వనెట్టై, చర్మపర్వనెట్టై అంటే మధురగవి ఆళ్వార్ మధుర అండాలు, తర్వాత స్వామి ఎప్పెరుమాళ. అదే ప్రథమ పర్వనెట్టైన 10 ఆళ్వార్లు ఎంతవరకు పొయ్యి ఆళ్వారు ప్రారంభించి తిరువంగి ఆళ్వారు పర్యంతం వాళ్ళందరూ ప్రథమ పర్వనెట్టై తెలిసిపోయింది. సరే, అప్పుడు 4వది ఏంటంటే ఈ పాసురాలకి వ్యాఖ్యానం అనుగురించి పాసురాయనం. ఆ పాసురాలు పాసుర వ్యాఖ్యానం ఈ రెండు కలపాల. కలిపిన తర్వాత ఏమొచ్చేస్తే పాసురాలు పాసుర వ్యాఖ్యానం కలిపితే ఏమొస్తుంది తెలుసా, రహస్యత్రయం వస్తుంది. తిరుమంత్రమేమి, దయమేమి, చర్మశ్లోకమేమి, ఈ 3 వస్తుంది. ఆ 3 అర్థాన్ని చెప్పేద్దా 4వది. అర్థా 4ది. దానిలో రహస్యం అనేది రహస్యం అంటే ఏంటి స్వామి, రహస్యం అంటే ఏంది, రహస్యం అంటే ఏంటంటే రహస్యం అంటేనే శ్రీవచన భూషణ్ అని పేరు. నీకేం కష్టమే లేదు. శ్రీవచన భూషణది ఆ రసాన్ని చెప్పేద్దా 4వది. అట్లయితే వ్యాఖ్యానం అనుగ్రహించింది ఆచార్యుడు. ఆ వ్యాఖ్యానం అనుగ్రహించి మాత్రం కాదు, పాసురంతో కలిసిన వ్యాఖ్యానం. ఏదైనా ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ఉపదేశమాలుగా వదిలేసేది 4000 దివ్య ప్రజలు లేదు. అదే తిరువాయుడి కానీ, తిరుప్పాల కానీ, తిరుప్పల్లి ఇడిచి కానీ, అది తిరుమాల కానీ, ఇదంతా 4000 దివ్యం ఉండేను. దానికి వ్యాఖ్యానం ఎన్నో పూర్వాచార పెరియవాచార్యులు ఎన్ని మిగతా వాళ్ళతో రాసి ఉంటారు కదా. రాసినప్పుడు ఆ వ్యాఖ్యానంతో పాటు దానికి చెప్పిన రహస్య గ్రంథాలు, ఆ వ్యాఖ్యానము ఆ పాసురాలు కలిస్తేనే తిరుమంత్రం దయ చర్మశ్లోకం వచ్చేస్తుంది. ఆ తిరుమంత్రం దయ చర్మశ్లోకం వచ్చేస్తుంది కదా. అది ఏం స్వామి అంటే ఆ రహస్యాన్ని చెప్పని వచ్చిందా, ఇది శ్రీవచన భూషణం ఆ రసాన్ని చెప్తుంది కదా. అందువల్ల ఇది 4వది పెట్టుకోండి చెప్పేసి, ఇది 4వ భాగం. దాని తర్వాత 5వది ఆ రహస్య శ్రీవచన భూషణి, దాన్ని అనుష్ఠానం. శ్రీవచన భూషణం కాలక్షేపం ఉంటే చాలు, దాని అనుష్ఠానం తీసుకురావాలి కదా. ఆ అనుష్ఠానం ఏది, దాన్ని ఎట్లా మనం అనుష్ఠానం తీసుకురావాలా, ఆ చర్మపర్వం ఎట్ట ఏం చెప్తుంది, ఆచార్య అభిమానం ఉక్తారు అనే దానికి ఎక్కడంతా ఎలా చెప్తుంది, ఆచార్యుడి దగ్గర మనం ఎట్లా ఉండాలా, శిష్యుడు ఎలా ఉండాలా. దాని తర్వాత ఇది ఎట్లా ఉండాలంటే చేతులు బాగా మంచినీళ్ళు పెట్టుకుంటాడు, దాకని తప్పిక మంచినీళ్ళు పెట్టుకుంటే దాని కింద పోసి ఆకాశం చూస్తున్నాడు. స్వామి నీళ్ళు వస్తుందా, నాకు దాకం తప్పిగా ఉండదంటే ఆకాశంలో చూసేద్దా ఏంది, భగవంతుని సేవించినట్టు. చేతిలో నీళ్ళుండేదా ఆచార్యుడు ప్రత్యక్షంగా చేతులు ఉన్నప్పుడు అతన్ని వదిలేసి పైకి ఎప్పుడు స్వామి వస్తాడు, ఎప్పుడు దొరకద్ది, నాకు దాకం తప్పిగ్గా ఉండదు, దొరకద్దా నీళ్ళంటే ఎక్కడ దొరకద్ది, భగవంతుడు వస్తాడా ఏమి లేదే. ఆ ప్రకారం చూడకూడదు అంటారు. అప్పుడు ఆచార్య అభిమానం ఉత్తారిందా ఆ ప్రకారం ఉంటాడు. అప్పుడు పెరుమాళ్ తిరువడిది ఎక్కడి నుంచో రాపోద్ది, ఎట్లా వస్తుంది తెలియదు, ఎప్పుడు వస్తుంది తెలియదు. అయితే ఆచార్యుడు తిరువడిది చేతుల ఉల్లంగై నెల్లి కని అంటారు. అంటే చేతులు ఏదైనా ఒక వస్తువు పెట్టామనుకోని, చిన్న వస్తువు, ఆవాలు చాలా చిన్నదిగా ఉంటుంది, కనిపించే
లోపల పెట్టేసంటే మూసుకున్నామంటే అట్లే ఉంటుంది. ఆ ప్రకారం లోపలే ఉంటుంది కదా, ఆ ప్రకారంగా ఆచారం. భగవంతుడు స్వామి స్వామి ఎక్కడ ఉండదు తెలవదు. ఏదైనా తలస్తుందంటే అందువల్ల మన శరణాగతి కూడా ఎక్కడ భగవంతుడి దగ్గర శరణాగతి అక్షాతిరిమేనిది కదా శరణాగతి. శరణాగతి భగవంతుడు రాముడి దగ్గర శరణాగతి, కృష్ణుడి దగ్గర శరణాగతి, వరాహుడి దగ్గర శరణాగతి, శ్రీవైకుంఠ రాముడి దగ్గర శరణాగతి. ఎప్పుడు అవతారమై పోయాడు, కృష్ణ అవతారమై పోయాడు, ఎప్పుడు మనం చేసేది మళ్ళీ అవతారం ఎత్తినప్పుడు మనం పుట్టామా అంటే అందువల్ల అది కాదు. అప్పుడు ఇక్కడ మనకి శరణాగతి చెయ్యాలంటే కూడా అర్చాతిరిమేనిదా శరణాగతి ఇదా. అందువల్ల అట్లాంటిది మనకి ఎట్లా వస్తుంది, ఏలో వస్తుంది తెలవదు స్వామి. అందువల్ల ఎక్కడి నుంచి వస్తుందని తెలవదు. అందువల్ల ధర్మపరమైనట్టయి అప్పుడంటే ఆచారుడి దగ్గర ప్రీతితో నమ్మకంతో అధ్యవసాయంతో ఉండాలి కదా. అప్పుడు శ్రీ వచనభూషణం దాంట్లో అన్నయ్య ఓరికంతా ఉంటుందో ఆ అన్నయ్య ఉండేటోడికి ఎలా దాన్ని నేర్చుకోవాలా, ఎట్లా దొరికేది అని చెప్తే 5వ భాగం. ఇది 5వ భాగం. ఈ 5వ భాగం చెప్పింది. తర్వాత ఆరోది ఏంది ప్రపన్న జనకూటస్థర్ అంటే స్వామి ఆద్యస్థన కులపతి. రోజు మనం చెప్తాం కదా, మాత పిత యువతయగ స్తనయ విభూతికి సర్వం యథేవ నియమేన మతన్మయానాం ఆద్యస్థన కులపతి. మన కులానికి స్వామి ఎవరు, మన కులానికి హెడ్ ఎవరు, మన కులానికి ప్రధాన ఎవరుంటే నా కులం ఏం కులం స్వామి, బ్రాహ్మణ కులం, క్షత్రియ కులం, వైశ్య కులం, ఆ ప్రపన్న కులం, శరణాగతి కులం. అట్లాంటి శరణాగతి కులానికి హెడ్ ఎవరు, అదే ప్రపన్న జనకూటస్థర్. అది ఎవరు స్వామి ప్రపన్న జనకూటస్థర్? స్వామి నమ్మాళ్ళ. ఆ నమ్మాళ్ళ ఇప్పుడు నమ్మాళ్ళ చెప్పిన తర్వాత అన్ని ఆళ్వాళ్ళని చేర్చుకోవాలి. అట్లయితే ఆళ్వాళ్ళని చెప్పిన తర్వాత ఆచారాలు అందరూ చేసుకోవాలి. ఇదంతా వీళ్ళు చేర్చిన తర్వాత ఇదంతా మనకి ప్రపన్న జన కూటస్తారు. అట్లయితే వాళ్ళ అనుగ్రహాలనే ఏంది ప్రాప్య సిద్ధి. ప్రాప్య సిద్ధి అంటే పెరుమాళ్ తిరువడి మనం వైకుంఠానికి పోవాలంటేనే ఈ రహస్యంలో అన్వయం ఉండాలి. అన్నీ ఉండాలంటే ఏమర్థం, ఆళ్వార్లు ఏమి ఆచారులు ఏమి వీళ్ళ అనుగ్రహం ఉంటేదా మనకి శ్రీవైకుంఠం దొరకద్ది, లేకపోతే లేదు. శ్రీవైకుంఠం దేవి దొరకద్ది. అప్పుడు అది చెప్పింది అది 6వ భాగం. అప్పుడు ఆళ్వార్ల అనుగ్రహం ఇదంతా ఎక్కడ చెప్తుంది, శ్రీవచన భూషణం చెప్తుంది. ఆచార్యులు కటాక్షం లేదంటే మోక్షం లేదు. లేదు భగవంతుడు నేను నిలబడ్డాను స్వామి శరణాగతి చేసే నాకు డైరెక్ట్గా ఇవ్వడా అంటే ఇవ్వడు. ఆచార్యులు చూస్తాడు, అతను ఆనందంగా ఉంటాడా, ఇతని మీద ఏ తప్పు లేకుండా ఉండాలని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఆచార్యుడు అనుమతి ఇస్తేదానికి దొరకద్ది. ఆయన ఇవ్వలేదు అనుకోండి, మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇవ్వలేదు. ఎంత ప్రయత్నం చేసి ఇది ఎవరు కూరత్తాళ్వారు ఈ ప్రకారం చేశాడు, దేవపరమ మోక్షం ఇస్తా అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత దాని తర్వాత రామానుజుల దగ్గర శరణాగతి చేస్తాడు. రామానుజ తిరుపతి దగ్గర శరణాగతి. అవును ఆ పాసురందా యో నిత్య అచ్యుత పదాంబుజ యుగ్మరుగ్మయామోగద స్తవితరాని త్రినాయమేని అస్మద్గురు భగవతోస్తదయైక సింధుగు రామానుజస్య శరణం ప్రభక్తి. శ్రీమన్నారాయణ శరణోశమ ప్రభక్తి కదా, ఇది శ్రీమన్నారాయణ దగ్గర. అప్పుడు రామానుజ తిరువుడి శరణోశమ భక్తి, ఇది యోనిత్యం అచ్యుత కదా. అప్పుడు రామానుజ ద్వయంని ఇది చెప్పచ్చు. ఎందుకు చెప్తా అంటే ఆ ప్రకారం 6 విషయాలు చెప్పింది. ఇప్పుడు వాళ్ళ అనుగ్రహం లేదంటే, ఆచార్యుడు అనుగ్రహం లేదంటే మోక్షం లేదు. ఇప్పుడు ఈ 6 విషయాల్ని మొదట చెప్పింది చర్మస్పర్మనిట్టై వైభవం. అట్టయితే ఆళ్వార్లు వైభవం, వాళ్ళు భగవంతుడే దేవుడు, భగవంతుడే అంతా అని ఉంటారు కదా, అది ఆళ్వార్లు వైభవం మొదట చెప్పింది. రెండోది చర్మపర్వనిట్టై వైభవం. బాగా గుర్తుపెట్టుకోండి, పుస్తకం పెట్టుకుంటే ఒకటిగా మీరు చూసుకుంటానే రావచ్చు. రెండోది చెప్పింది చర్మపర్వనిట్టై వైభవం. మూడోది ప్రథమ పర్వయేమి చర్మ పర్వమేమి ఆ శ్రీశక్తులు ఉంటాయి కదా, ఆ శ్రీశక్తుల వైభవం, ఆ 2 శివశక్తులు కలిపింది కదా, ఆ కలిపిన వైభవం పూర్వాచారులు, అది మూడోది. దాని తర్వాత ఈ శివశక్తుల సారం ఏంటి, శ్రీవచన భూషణం. ఆ శ్రీవచనం కదా, అప్పుడు శ్రీవచన భూషణం అంటేనే
ఆళ్వార్లు వచనాలు, ఆచార్యుల వచనాలు, దాని తర్వాత ఋషిగల్ వచనాలు, శాస్త్ర వచనాలు, ఈ వచనం అంతా కలిపిందే శ్రీవచన భూషణం. శ్రీవచన భూషణం ఏదో వీళ్ళు పేరు పెట్టేసారు కాదు, వాళ్ళు వచనం అంటే ఏది, వాళ్ళ మాట, ఆళ్వార్ల మాట, వాళ్ళు చెప్పిన మాట, ఆచార్యులు చెప్పిన మాట, శాస్త్రం చెప్పిన మాట, ఇదంతా కలిపిద్దా శ్రీవచన భూషణం. ఆ శ్రీవచన భూషణం చెప్పినదా ఆ ప్రకారం శ్రీవచనం, అందుకే శ్రీవచనం కూడా. దానివల్ల దీనికి పేరు ఏమి, వచనమాల అని పేరు. ఆ శ్రీవచనముడు ఎంత స్వీట్గా ఉంటుంది, ఎంత రసంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది. ఇది 4వ భాగం. దాని తర్వాత 5వ భాగం. 5వ భాగం అంటే శ్రీవచనముడిలో చెప్పిన ఆ చర్మపర్వం నెట్టే క్రమాల్ని, ఇదంతా ఎవరికి స్వామి, ఎవరికి వస్తుంది? శ్రీవచనమూషలో చర్మపర్వం నెట్టే క్రమాన్ని చెప్తారు కదా, అది ఎవరికి అంటే, ఎవరికి అనుగ్రహిస్తా అంటే శ్రీవచనముడు అన్వయం ఎవరికి ఉంటుందో ఎవరో ఒకరు. 6 வசனபூஷணத்தின் ஆழ்பொருளெல்லாம் அறிவார், 6 சொன்னீரில் அனுட்டிப்பார், ఓరొరు ఉండాగిల్ అత్తనే కాను ఉళ్ళమే ఎల్లార్కం అంటాదదండో అది చెప్పి, ఇదే స్వామి మనవాళ మామని ఉపదేశం పైకి రాపొద్ది. అక్కడ వచ్చినప్పుడు చెప్తాను. అటువంటి ఆ ప్రపంచ జన కూటాసిన నమ్మాడు ఆ ప్రకాశం వల్ల ఈ ప్రాప్స్య సిద్ధి ఆ శ్రీవచన భూషణ్ చదివిన దానిలో వస్తుంది. అప్పుడు 6 విషయాలు చూసాము. ఇది ఎట్లంటే దీన్ని 6 విషయాలు ఎట్లా స్వామి చెప్పారంటే, మనవాళ మామని ప్రతి ఒక్కటి 6 భాగాలు పెట్టుకొని 6 విషయంగా చెప్తాడు. అట్లయితే ఆచార్య అభిమానం ప్రధానం దీనిలో వస్తుంది. సరే సరే స్వామి, సరే స్వామి, ఆచార్య అభిమానం ప్రధానం అంటే ఇప్పుడు ఈయన మనసు చెప్పి వచ్చాడా, డైరెక్ట్గా వచ్చేసాడా? ఆ మనసు చెప్పిదా వస్తున్నాడు, మనసు చెప్పకుండా రాలేదు. అట్లయితే ఇదంతా మీరు తెలుసుకోవాలని చెప్తా దీన్ని తీసుకొచ్చాడు. ఇది ఎట్లా వచ్చింది? గురు పరంపర ప్రభావం ఉండే దాని వల్ల రావాలా, గురు పరంపర ద్వారి రావాలా. అట్లయితే లక్ష్మీనాథ సమారంభం నాథయామన మధ్యమం అస్మద్ ఆచార్య పర్యంత మందే గురు పరంపరనే ఈ వైభవాన్ని చెప్పి గురు పరంపరలో ఉండే వైభవం చేర్చాల. అట్లయితే దాంట్లో మొదట ఎవరుండారు? లక్ష్మీనాథుడు. కడాన ఎవరుండారు? మనవాళ్ళముడి, మన కోయిల్ మనవాళ్ళని. అప్పుడైతే ఈ దివ్య ప్రబంధానికి ఉండే వైభవం ఏమంటే, ఈ ఉపదేశం వైభవం అంటే ఆళ్వార్ల వైభవం, అరుణిచ్చేయుల వైభవం. బాగా తెలుసుకోండి, ఓటుగా చెప్తాను. పూర్తి అన్ని పైకి రాకపోద్ది. అది ఇప్పుడు చెప్పేంత నీకు అర్థం అవలేదంటే కూడా అప్పుడు చెప్పాడు స్వామి, అది ఇక్కడ ప్రత్యక్షంగా వస్తుంది. బాగా తెలుసు. ఆళ్వార్ల వైభవం ఈ ఉపదేశకాలు చెప్తుంది. అదే ప్రకారం అరుణిచ్చేయుల వైభవం. అరుణిచ్చేయులు అంటే ఏంటి? ఆళ్వారు అనుగ్రహించిన ఆ ప్రబంధాలు, 24 ప్రబంధాలు, ఇక్కడ తిరుపల్లాన్ని ప్రారంభించి తిరువావిడి పర్యంత 24 ప్రబంధాలు. ఆ ప్రబంధాల వైభవం. 3వది వ్యాఖ్యాతాక్కలు. వ్యాఖ్యాతాక్కలు అంటే ఆ వ్యాఖ్యానం అనుగ్రహించిన ఆచార్యులు, వ్యాఖ్యానం కాదు అది తర్వాత మళ్ళీ, వ్యాఖ్యానం అనుగ్రహించిన ఆ శ్రీశక్తులు ఎవరు? ఆ శ్రీశక్తులకు ఉండే వైభవం. సరి స్వామి, ఇదంతా చెప్పేది స్వామి. ఈ పాసరాన్ని ఒక్కసారి చెప్తే గురు పరంపర పూర్తిగా తెలిసిపోద్ది. అందువల్ల ఉపదేశరత్న వారు చెప్తేనే చాలు గురు పరంపరను చెప్పినట్టు, గురు పరంపర చెప్పినట్టు. అది కాకుండా దీన్ని తీసుకొచ్చి ఒక్కొక్కసారి చెప్తా ఉంటే మనకేమనుకుంటామంటే, స్వామి 23 పదలు ఒక్కోసారి చెప్తా ఉన్నట్టే, ఒక్కసారి చెప్తేనే చాలు గురు పరంపర చెప్పినట్టు. గురు పరంపర సపరేట్ చెప్పాలి. దీంట్లోనే గురు పరంపర, ఇదే తిరుమంత్రం, ఇదే గురు పరంపర. అంత వైభవం, అంత వైభవం ఉంటే ఇది. అది కాకుండా 73 పాత్రలు ఎట్లా చెప్పాలో ఏర్పడిన ఆ ఆళ్వార్లు ఆచార్యులు వాళ్ళ పేరు ఏమి మనకు గుర్తు రావాలి కదా. ఆళ్వార్ల పాత్రం గుర్తు రావాలా, ఆచార్యులు విషయం గుర్తు రావాలా కదా. అటైతే ఆ గురు పరంపర అన్వయం ఉండాలా. అస్మదీయ పరమాచార్య అశేషాన్ గురుం శ్రీమన్లక్షణ యోగి విక్రమం మహాపూర్ణం మునిప్యామనం రామం పద్మ విలోచనం మునివరం నాదం జలద్వేషణం శేనేశం సీయం ఇందిరాశాసనం నారాయణం సమష్టించిన ఆ అన్వయం ఉండాలి కదా. అట్టయితే గురు పరంపరతో మనకి అన్వయం ఉంటే మనకి దాంట్లో సంబంధం ఉండాల. సంబంధం ఉంటేదా మనకు ఉజ్జీవనం. జీవనం అంటే ఈ లోకం, ఉజ్జీవం అంటే శ్రీవైకుంఠ ప్రాప్తి. ఆ శ్రీవైకుంఠ ప్రాప్తి ఉండాలంటే
గురు పరంపర జప్తవ్యం గురు పరంపరయం ద్వయము. అప్పుడప్పుడు చెప్తా ఉంటారు కదా. అందువల్ల అప్పుడు దాని ద్వారా మనకి ఎట్లంటే అది శంకులు లాగా, ఆ శంకులు లాగా మనం పట్టుకున్నామనికి నేరుగా భగవంతుడి దగ్గర తీసుకుని చేస్తుంది. అప్పుడు ఈ ప్రకారం ఉపకారం చేసింది ఇదా దీనికి ఎదికి ఈ ఉపదేశ రత్నమాలకు ఉంటే వైభవమే. అప్పుడు పేటిగా భావం అనేది ఇది. అట్లయితే మొదటి పాసన నుంచి 73వ పాసన వరకు మళ్ళీ ఇంకోసారి చెప్తాం. దీంట్లో ప్రథమ పర్వ నెట్టై అని నిలిచిన వాళ్ళు ఎవరు? ప్రథమ పర్వ నెట్టై అంటే ఏం చెప్పాను? ఆ భగవంతుడే స్వామి, ఆయన తిరువడికి కైంకర్యం, ఆయనే ఉపేయం ఉంటారు కదా. అంత ప్రథమ పర్వ నెట్టై. దాంట్లో ఉన్నారు ఎవరు? 10 ఆళ్వార్లు. 10 ఆళ్వార్లు ఎవరు స్వామి? வைகையார், பூதத்தார், பேயார், புகழ்மழி ஐயன், அருள்மாறன், சேரலர்கோன், துய்யபட்டநாதன், అన్బర్గాల్ తూలి, నర్పానన్, నమ్ కలియన్. ఏమే అర్థం కదా స్వామి, మీరు ఇదే చెప్పుకుంటారు. ఇది పాసురంలో ఉండేది అని చెప్పేశాను. వైగయార్ వైగై ఆళ్వార్, భూదత్తార్ భూదత్తాళ్వార్, పేయార్ పేయాళ్వార్, పుగழ்మழிసై పుగழ்మழிసై అయ్యన్. పుగழ்మழிసై అయ్యన్ అంటే తిరుమేషి ఆళ్వార్. అరుள்మారన్ షటగోపన్ అనే నమ్మాళ్వార్. శేరలర్గోన్ కులశేఖర ఆళ్వార్. తుయ్య భట్టనాథన్, భట్టనాథ్ అంటే పెరియాళ్వార్. అన్బర్దాల్ తూలి, అన్బర్దాల్ తూలి யாரு? భక్తాంగ్రేను తొండరడి పడియావారు. దాని నర్పానన్ తిరుప్పాన్ ఆళ్వార్. నమ్ కలియన్ తిరువంగై ఆళ్వార్. ఈ 10 ఆళ్వార్లు ప్రథమ పర్వ నెట్టై. అర్థమైందా? ఈ 10 ఆళ్వార్లు ప్రథమ పర్వ నెట్టై. ఇది కాకుండా మిగతా 3 ఉన్నారు. 3లో 2 ఆళ్వార్లు, ఒకరు ఆచార్యులు. ఎవరు స్వామి 3లో 2 ఆళ్వార్ అంటే? మధుర కవి ఆళ్వార్, దాని తర్వాత శివుడి కొడుకు నాచ్యార్ తల్లి ఆండార్ గోదాదేవి ఆమె. అది కాకుండా స్వామి రామానుజుల వారు. ఇది 3 ఉన్నారు కదా. అప్పుడు ఈ 10 ఆళ్వార్లు పెరుమాళ్ తిరువడిని ఉపాయమని పట్టినోళ్ళు, ఆయన పెరుమాళ్ తిరువడికే కైంకర్యం అని చెప్పి నిలబడ్డోళ్ళు, వాళ్ళు ప్రథమ పర్వ నెట్టై. అయితే ఇది ఎక్కడ కూడా స్వామి? మొదట పాట నుంచి 20 పాసల వరకు ప్రథమ పర్వ నెట్టై. ఇప్పుడు మీరు పుస్తకం చేతిలో పెట్టుకున్నారంటే బాగా అర్థమైపోద్ది. మొదట పాసన ఏమి? ఎందదిరివాయుమడి పిల్ల ఎన్నరులాల్ అని చెప్పి మొదటి పాసనం. అదే ప్రకారం 20వ పాసనం, 20వ పాసనం వరకు ఉండో తిరుపల్లాండు కొప్పదొరు కలగా నుంచి ఉండిదా. ఆ 20వ పాసనం దాకా ఇది ప్రథమ పర్వ నెట్టై. ఇది మొదట భాగం. ప్రథమ పర్వ నెట్టై మొదట భాగం. మొదట పాసనం నుంచి 20 పాసనం దాకా. అంటే ఆ వైభవాన్ని చెప్పింది 20 పాసనాలు. ఇది మొదటి భాగం. రెండోది 9 పాసనాలు. 9 పాసనాలు అంటే 21 పాసనం ప్రారంభించి 29వ పాసనం వరకు. అట్లయితే 1వ పాసనం ప్రారంభించి 20వ పాసనం వరకు ప్రథమ పర్వ నెట్టై. అట్టయితే దేవుడి శ్రీమన్నారాయణుడు ఆయన తిరువుడి పట్టుకొని ఆయనకే కైంకర్యం చెప్పేసి ప్రథమ పర్వ నెట్టై. అట్లాంటి 10 ఆళ్వార్లు. ఆ ఆళ్వార్లు ఎవరని చెప్పి వైగై ఆళ్వార్ ప్రారంభించి తిరువంగై ఆళ్వార్ పర్యంతం చెప్పేసింది. ఇది మొదట భాగం. రెండో భాగం 21వ పాసనం నుంచి 29వ పాసనం. ఇది ఏమిటనే చర్మపర్వ నెట్టై ప్రభావం చెప్తుంది. ఆ చర్మపర్వ నెట్టై ప్రభావం చెప్తుంటే ఏంటంటే ఆండాలేమి, మధుర కవి ఆళ్వారేమి, స్వామి రామానుజుల వారు, ఈ 3 గురించి సేవిస్తారు. అట్లయితే ఇది ఎన్ని పాసరాలు? 9 పాసరాలు. 9 పాసరాలు రెండో భాగానికి అనుగ్రహించింది. మొదట భాగం ప్రథమ పర్వ నెట్టై, రెండో భాగం చర్మ పర్వ నెట్టై. మొదట భాగానికి 20 పాసరాలు, చర్మ పర్వ నెట్టైకి 9 పాసరాలు. అప్పుడంటే 21 నుంచి 29వ పాసనం వరకు ఇది రెండో భాగం. ఇది చర్మ పర్వ నెట్టై. దాని తర్వాత దీన్ని 3గా మళ్ళీ సెపరేట్ చేసుకోవాలి. అట్లయితే 22 నుంచి పెట్టుకోవచ్చు. 21 వచ్చి ఆళ్వార్ తిరుమగలార్ ఆండాల్, మధురకవి ఆళ్వార్, యతిరాజరామ్ ఇవర్గల్ வாழ்வாக వందితన ఆలంగల్ మాదల్ అని చెప్పి వీళ్ళు గురించి చెప్పపోతా అని చెప్పేది. అప్పుడు 22 నుంచి 24, 21 వీళ్ళందరూ చెప్పతారని పాట. 22, 23, 24 పాసురాలు
ஆண்டாள் வைபவம். இன்னோ திருவாடிப்பூரம் எமக்காக வன்றோ இங்கு ஆண்டாள் அவதரித்தால் இது ఒకటి. அஞ்சு முடிக்கொரு சந்ததியா ஆழ்வார்கள் தம்சைகளை விஞ்சி நிற்கும் தன்மையால் இது ఒకటి. పెరియాళ్వార్ పెంపిల్లయ్య ఆండాల్ పిరంద తిరువాడిపూరత్తిన్ తిరుమ ఇది ఒకటి. ఈ 3 పాసరాలు ఆండాల్ కోసం. ఇప్పుడు మన రెండో భాగం ఏం చేసామంటే 21 నుంచి 29 మీరు పుస్తకం చేతిలో పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇంకేమైనా పుస్తకం తీసుకోవచ్చు. ఏమి నిత్యానుసంధానం పుస్తకం చేతిలో పెట్టుకునే తెలుగులో ఉండదు. మీరు శ్రమిస్తారు కదా అప్పుడప్పుడు అది చేతిలో పెట్టుకునే చాలు. 21 నుంచి 29 దాకా రెండో భాగం. రెండో భాగంగా చర్మపర్వ నెట్టే భాగం. దాంట్లో 3 భాగం చేస్తాం. అప్పుడైతే అట్లాంటి 9 భాగం 3 భాగాలు చేస్తాం. మొదట భాగం ఆండాల్ది, దాంట్లో 4 పాసరాలు 3 అయితే మొదటి పాసరం కలిపి 4 పాసరాలు. దాని తర్వాత ఇంకోటి రెండోది ఇది ఆండాల్ భాగం. రెండోది ఆండాల్ చెప్పిన తర్వాత 25, 26 ఈ 2 పాసరాలు మధురగవి ఆళ్వార్ ప్రభావం చెప్తుంది. అటనా స్వామి ஏறார் மதுரகவி இவ்வுலகில் வந்துதித்த சீராரும் சித்திரையில் சித்திரைனால் பாருலகில் மற்றுள்ள ஆழ்வார்கள் வந்துதித்த நாள்கள் முற்றதமக்கென்று நெஞ்சே ஓர். ఇది 25వ பாசனம். 26వ பாசனம் வாழ்த்த திருமந்திரத்தின் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மதுரகவி செய்கலையை ஆர்த்தபுகள் ஆரியர்கள் தாங்கள் அருளி செயல் நடுவே சேர்வித்தா தாத்பரியம் சேர்ந்துనే. ఇదంతా ఊరు మధురగవి ఆళ్వార్ ప్రభావం గురించి చెప్తుంది. అప్పుడు 25, 26 అయిపోయింది. దాని తర్వాత 27, 28, 23 పాసరాలు ఉన్నాయి స్వామి. అదే ఓని చెప్పింది. ఆ 3 పాసరాలు స్వామి రామానుజులు వారిని చెప్తుంది. ఇన్నులగి చిత్తిరయిల్ ఐంద తిరువాదిర ఆదివారం ఆయన అవతార దినం. ఈ ఆదివారం అవతార దినం. ఇన్నులగి చిత్తిరయిల్ ఐంద తిరువాదిరైనాల్ ఇది ఒకటి. ఎంత ఎతిరాదిరి ఎవ్వులవులు ఎంత మక్క వద్దుదిత్త నాలన్నం వాసినాల్ అని చెప్పి ఇలాంటి 3 పాసరాలు ఉంటుంది. ఈ 3 పాసరాలు చెప్పింది ఎమ్మెరుమానారు వైభవం. ఇదంతా చెప్తుంది. ఇది రెండో భాగాన్ని 3 భాగాలుగా చేసాము. అటుతే రెండో భాగం అనేది 21 నుంచి 29వ పాసరం వరకు. దాంట్లో 21, 29వ భాగం 3 భాగాలను చేసిందా. ఆండాళ్ళకి 4 పాసరాలు, మధురగవి ఆడు 2 పాసరాలు, మళ్ళా ఎబ్బెరుమానారని రామానుజుల వారికి 3 పాసరాలు అని చెప్పింది. ఇప్పుడు మొదట భాగం అనేది ప్రథమ పర్వనెట్టయి. అది మొదట పాసరం నుంచి 20వ పాసరం దాకా. దాని తర్వాత రెండో భాగం అనేది చర్మ పర్వనెట్టయి. అది 21వ పాసరం నుంచి నేను మళ్ళా తిప్పి 10 సార్లైనా చెప్పింటాను. 21వ పాసరం నుంచి 29వ పాసరం దాకా రెండో భాగం. ఇప్పుడు మూడోది చెప్పను కాదు, అయితే ఇది పెట్టుకోవాలి. ఈ మూడోదిని ఇంకో దాంట్లో చేర్చాలా, చేర్చక చెప్తాను. ఇప్పుడు మూడోది ఎట్లా వస్తుందంటే 30 నుంచి 33, 30 నుంచి 33. అయితే దీని మూడో భాగం పెట్టుకోకూడదు. ఇదంతా మధ్యలో వచ్చింది. మూడో భాగం పెట్టుకోకూడదు. ఎదిర్చయ అంటారు. ఎదిర్చయ అంటే దీన్ని తీసుకుపోయి ఇంకో దాంట్లో చేరాపతారు. అయినా కూడా ఇది ఒక భాగంగా పెట్టుకుంటాం. మొత్తం 30 నుంచి 33 వరకు. అటైతే 29 పాసరాలు ఎవరోని ఎట్లా అవతారం అని చెప్పిద్దని చెప్పేసింది. దాని తర్వాత ఈ 30 నుంచి 33 దాకా ఏమేమి ఆళ్వార్లు ఏ ఊర్లో అవతారం చేశారు, ఎలా చేశారు, ఎట్లా చేశారు, దానికోసం 4 పాసరాలు. ఎన్నరం సీర్ పొయ్యమున్నోర్ ఎవ్వులగిలి తోன்றியவோ வன்மமிகு கச்சிவல்லை மாமயிலை வன்மையில் நீர்த்தேங்கும் కొరయలూర్ సీర్గణియం తోండ్రియవో ఓంగు మురయూర్ పాడనూర్ అని చెప్పి ఈ ప్రకారం ప్రతి ఒక్క ఆళ్వాళ్ళు ఏం ఊర్లో ఏ దివ్య దేశంలో అవతారం చేసి అని చెప్పేది కోసం 4 పాసరాలు అని చెప్పారు. అప్పుడు అది 30, 31, 32, 33 ఈ 4 పాసరాలు దివ్య దేశాలలో ఆళ్వారు అవతారం చేశాడు అని చెప్పి, ఈ ఆళ్వారు ఈ దేశంలో అవతారం చేశారని చెప్పి 30, 31, 32, 33 4 పాసరాలను తెలిపింది. 33 పూర్తయింది. అప్పుడు మళ్ళా చెప్తాను. మొదట నుంచి 20వ పాసరం దాకా ప్రథమ పర్వనెట్టయి ఆళ్వార్లు చెప్పారు. రెండోది ఆళ్వార్లు ఆచారం కల్పించి చర్మ పర్వనెట్టయి 9 పాసరాలు. మళ్ళా 4 పాసరాలు ఏంది
వాళ్ళ ఊర్లు చెప్పింది. అది 33 అయిపోయింది. దీని తర్వాత 34 నుంచి 38, 34 నుంచి 38 దీనికి వ్యాఖ్యానాలు అనుగ్రహించారు కదా. ఆళ్వార్లు పాసరానికి పూర్వాచారులుగా వ్యాఖ్యానం అనుగ్రహించారు. తాళ్వాది మిల్కొరవర్ తాంబాడి అని చెప్పి ఆ వ్యాఖ్యానకర్త ఆ పూర్వాచారులకి దానికి వైభవం చెప్తారు స్వామి మనబాలమని. ఆళ్వాர்கள் వాడి, ఇది ఆళ్వార్లకి అరుళి చెయ్యల్ వాడి వాళ్ళ ప్రబంధానికి ఉండే వైభవం చెప్పారు. తాళ్వాది మిల్కొరవర్ తాంబాడి అంటే పూర్వాచారులు వైభవం చెప్తాం కదా, అదే ప్రకారం ఆ పూర్వాచారులు వ్యాఖ్యానం అనుగ్రహించే పూర్వాచారులు ఉంటారు కదా, ఆ పూర్వాచారులు ఎట్లా వ్యాఖ్యానం అంటే ఆ వ్యాఖ్యానం చేస్తున్నారు. అయితే ఆ వ్యాఖ్యానంకి ఆ పూర్వాచారుల వైభవం ఏమి అని చెప్పి, అది కాకుండా వాళ్ళు అట్లా ఓరాన్వడి సంప్రదాయం అట్లయితే ఈయన ఆచారుడు ఈయన శిష్యుడు, ఈయన ఆచారుడు ఈయన శిష్యుడు, ఈయన ఆచారుడు శిష్యుడు ఎక్కడెక్కడ రాలేదు. ఈ ప్రకారం ఒకే పద్ధతిలో గురు పరంపరగా వస్తాయి కదా ఆ సంప్రదాయం. ఆ సంప్రదాయం ఎట్లా రామానుజులు ముందు ఉన్న ఆచారాలు ఎట్లా ఉన్నారు, రామానుజు వెనకలు ఉన్న ఆచారాలు ఎట్లున్నారు. రామానుజు ముందు ఉన్న ఆచారాలంతా వాడికి పేరు అనువర్తి ప్రపన్నాచార్యుని పేరు. రామానుజుడికి వెనకలుండే ఆచారంట కృపామాత్ర ప్రసన్నాచార్యుని పేరు. అటైతే ఏం చెప్తాను, రామానుజు ముందు ఉండేటోళ్ళు వాళ్ళు వెంటనే మనకి ఉపదేశం చేయరు. ఉపదేశానికి ఉండే యోగ్యత ఇతనికి ఉండాదా, 6 నెలలు పస్తున్నాడా, ఈ ధర్మశాస్త్రం తెలుసుకున్నాడా, ఈ సంస్కృత భాష ద్రావిడ భాష బాగా పూర్తిగా తెలుసుకున్నాడా, 6 నెలలు పట్టున్నాడా, ఈ ప్రకారం ఆచార కైంకర్యం చేశాడా, అప్పుడుదా చెప్తాను అని చెప్పి అనువర్తనం చేస్తాడు. ఈ ప్రకారం అని చెప్పిదా వాళ్ళు ఉపదేశం చేశాడు. స్వామి రామానుజుడు వాళ్ళు చూశాడు, ఓ పైకి రాబోతే అప్పుడు నేను చెప్తాను బాగా. అయితే రామానుజుడు ఓ ఆ ప్రకారం ఎవరో దొరకతారు. ఇప్పుడు ఏం లేదు, మీరే వింటున్నారు కదా, కాలక్షేపం అయిపోయిన తర్వాత మీరు ప్రతి ఒక్కరు కాలక్షేపం మళ్ళీ దిప్పి చెప్పాలి, నేను ఏం చెప్పాను మీరు చెప్పాలా అని చెప్పాను అనుకోండి. ఎప్పటికీ ఒకరు రాడు. ఏం స్వామి అంటే అంతే స్వామి, ఏదో వినాలని వచ్చాను స్వామి అంతేగాని మళ్ళీ మీరు మనల్ని చెప్తే మేము ఎలా చెప్తాము అని చెప్పి అయిపోతారు కదా. ఆ ప్రకారం ఆ కాలం ఉంటుంది. అందువల్ల స్వామి రామానుజుడు చూశారు, అది కాదు అప్పుడు యోగ్యత అక్కర్లేదే, యోగ్యతను మార్చు. నువ్వు ఏం చెప్పావు, అనువర్తనం యోగ్యత పెట్టుకున్నావు కదా, ప్రీతిని యోగ్యతగా పెట్టుకో. అతని ప్రీతి ఉండదా, కాలక్షేపం వినాలని ప్రీతి ఉంటే చాలు. తెలుసుకో ఆ కాలం వచ్చి వినాలంటే కూడా ఆ విషయం తెలిస్తేదా నేను అనుగ్రహిస్తాడు, లేదా వాళ్ళు చేస్తాను. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళ ప్రీతి ఉంటే చాలు అని అనుకుంటారు. అట్లా అనుకున్నా ఒకరు కూడా రాదు. ఎందుకు? అందువల్ల అది కృపామాత్ర ప్రసన్నాచార్యర్, కృప దాని మీద కీపు ఉండాలి కదా. ఇదంతా చెప్పింది ఏంటి, 34 నుంచి 38వ పాసనం దాకా. అప్పుడైతే ఈ 5 పాసనం వల్ల ఆ వ్యాఖ్యానాలు అనుగ్రహించిన ఆ స్వామిని వైభవం, దాని తర్వాత ఈ సంప్రదాయం ఓరాన్వడి సంప్రదాయం. అట్లయితే ఇది ఎవరో తీసుకొచ్చింది కాదు, ఈయన ఆచారుడు ఈయన శిష్యుడు, ఈయన ఆచారుడు ఈయన శిష్యుడు అని చెప్పి ఆ ప్రకారం రామానుజు వారు ఈ ప్రకారం తీసుకొచ్చారు కదా. ఓరాన్వడి ఆ ఉపదేశిత్తార్ మున్నోర్ ஏறார் எச்சிராஜன் நின்னருடார் பார்முளையில் ஆசையுடையோர்க்கெல்லாம் ஆரியர்கள் கூறுமென்று దేశి వరంబరుతారు అని చెప్పి 34వ పాసనం నుంచి 38వ పాసనం దాకా ఇది. దీని తర్వాత 38 అయిపోయిందా, 39 నుంచి 49 11 పాసనాలు. దీంట్లో ఎవరెవరు ఏమేమి వ్యాఖ్యానం అనుగ్రహించారు ఆశ్చర్యమైనది. ఎవరెవరు 5 వ్యాఖ్యానం తిరువాయుడికి. దాని తర్వాత 4000 దివ్య ప్రబంధం ఏమేమి వ్యాఖ్యానం చేశారు, పెరియవాచార్యులు ఎలా వ్యాఖ్యానం చేశారు, ఆ వ్యాఖ్యానం ఉండే పద్ధతులంతా చెప్పింది 39 నుంచి 49 పాసనం దాకా. అట్లయితే 11 పాసరాలు. అట్లయితే దీన్ని 2 భాగాలుగా పెట్టుకోవచ్చు. 2 భాగాలు అంటే 3000 పాసరం, 3000 అంటేనే 3000, మొత్తానికి 4000 పాసరాలు. అంటే అదే 4000 దివ్య ప్రబంధం ఉంటాడు, 4000 పాసరాలు. ఆ 3000 పాసరానికి వ్యాఖ్యానం ఒక సపరేట్. 1000 ఏం స్వామి, తిరువాయుడు 1000. ఆ 1000 పాసరానికి 5 వ్యాఖ్యానాలు. వీళ్ళకి పేరే ఏం చేస్తున్నా
తిరువాయుమొழியை కాస్త గుణవాళர்கள் పైకి రాపోద్ది. ఈ ఉపదేశరత్నం వినాలంటే భాగ్యం చేసి ఉండాలి. అంత మనకి అర్థం కాలేదని కూర్చుంటాను కానీ పోన్ 4 కాలక్షేపం వినిన తర్వాత ఇంత వైభవం స్వామి ఈ ఉపదేశమాలకి ఆళ్వార్లు పాసం కూడా ఇంత వైభవం లేదే అప్పుడు తెలుస్తుంది. అంటే మనవాళ్ళ మామని సామాన్యం కాదు, ఆ నంబరి మాలకి ఆచారుడు కదా, ఎంత వైభవం ఉంటుంది, అంత వైభవంగా దీన్ని అనుగ్రహించారు కదా. ఇప్పుడు వ్యాఖ్యానం అమలు చేశారు కదా, దాన్ని 2 భాగంగా చేస్తాడు. ఎట్లంటే 3000 పాసరాల వ్యాఖ్యానం అనుగ్రహించేది ఒక భాగం, దాని తర్వాత 3000 పోయిన మీద 1000 ఉన్నాయి కదా, ఆ 1000 ఏంటి తిరువాయుమొഴി 1102 పాసరాలు, దానికి వ్యాఖ్యానం అనుగ్రహించిన వ్యాఖ్యానకర్త స్వామిలు ఒక భాగం. దానికి ఏం స్వామి దానికి అంత వైభవం ఉంటే తిరువాయుమొழிకి 5 వ్యాఖ్యానాలు. 5 వ్యాఖ్యానాలు తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్, దాని తర్వాత నంజీయర్, దాని తర్వాత పెరియవాచాన్ పిల్లై, దాని తర్వాత నంబిల్లై, దాని తర్వాత వాదికేశరి అழகிய మనవాడ జీయర్. 5 స్వాములు వ్యాఖ్యానం అనుగ్రహించారు. దీనికి 1, 2, 3, 4, 5 తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ అనేది మానసిక పుత్రుడు స్వామి రామానుజుల వారికి. ఆయన మొదట రామానుజుల వారు ఇంక వ్యాఖ్యానం అనుగ్రహించిందని ఈయన్ని నియమిస్తాడు. ఆయన మానసిక పుత్రుడు కదా, నియమిస్తాడు. ఆయన నియమన ప్రకారం 6000 పడి వ్యాఖ్యానం అనుగ్రహిస్తాడు తిరువాయుమొழிకి తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్. దాని తర్వాత నంజీర్ అని పెద్ద ఆయన పరాశర భట్ల సశిష్యుడు, నంబిల్లికి ఆచార్యుడు. ఆయన 9000 పడి, 6000 పడి అంటే 6000, 9000 పడి 9000 పడి అంటే ఆ పాసరం వచ్చి మీకు చెప్తాను. 9000 పడి వ్యాఖ్యానం అనుగ్రహించాడు నంజీరు. దాని తర్వాత పెరియవాచాన్ పిల్లై వ్యాఖ్యాన చక్రవర్తి అని పేరు. 4000కి పూర్తయిన వ్యాఖ్యానం ఈ స్వామి ఒకటిదా చేశాడు. మిగతా వాళ్ళంతా అక్కడక్కడ 2-3 గ్రంథాలు చేశారే కానీ 24 గ్రంథాలకి పూర్తిగా వ్యాఖ్యానం చేసి ఎవరు చేసిందంటే పెరియవాచాన్ పిల్లై. అది ఎవరు తెలుసా? కృష్ణుడే. ఆయనదా కృష్ణుడు. అంటే కృష్ణుడు ఏ నక్షత్రం ఏ మాసం పుట్టాడో శ్రవణ మాసం రోహిణి నక్షత్రం, అదే శ్రవణ మాసం రోహిణి నక్షత్రం అవతారం చేసిందా పెరియవాచాన్ పిల్లై. ఆయన 24,000 పడి అటైతే 24,000 అని ఒక పడి అని ఒక అట్లాంటి ఆశ్చర్యమైన ఆ వ్యాఖ్యానం అనుగ్రహించాడు పెరియవాచాన్ పిల్లై. ఇది 3వది. దాని తర్వాత 4వది నంబిల్లై. ఆ నంబిల్లై వ్యాఖ్యానం తిరువాయుమొழிకి ప్రధానంగా పెట్టుకున్నారు. దానికి 736 పేరు. ఈ 736 వ్యాఖ్యానంగా 1 సంవత్సరం రోజు నంబెరుమాళ్ పెరియ పెరుమాళ్ మనవాళ్ళ చెప్పటము ఆయన పూర్తిగా వినిన తర్వాత ఆ 7వ రోజు సంభావన సమర్పించే ఆ ప్రకారం శ్రీశైలేశ దయాపాత్రం ఆ పని అని అనుగ్రహించారు అని చూస్తున్నాము. అప్పుడు అది అనుగ్రహించింది ఎవరు? నంబిల్లై అయిన మహాచార్యుడు నంబూరు వరదర్ల పేరు. ఆయన 736,000 36,000 పడి ఆ వ్యాఖ్యానం ఆయన అనుగ్రహించారు. దాని తర్వాత వాదికేశరి అழகிய మనవాళ జీ అని ఒక స్వామి, ఆయన 12,000 పడి 12,000 అని అని చెప్పి ఆ వ్యాఖ్యానం అనుగ్రహించాడు. అప్పుడు 5 వ్యాఖ్యానాలు. అయితే దీనికి ముందు ఈ 4000 దివ్య ప్రబంధకి ఆళ్వారు పాసింది తెలుసుకోవాలంటే తెలుసుకోండి. 4000 దివ్య పాసనాలు మనం చదువుతామే కానీ వ్యాఖ్యానం లేదంటే ఈ 4000 దివ్య ప్రధానికి ఇంత వైభవం ఉండాలని తెలుసుకొని కాదు. అందువల్ల అది కాకుండా అక్కడక్కడ నంజీరు ఎంతనో వ్యాఖ్యానం చేస్తున్నారు, నంబిల్లు ఇంకే వ్యాఖ్యానం చేస్తున్నారు, పెరియవాచాన్లో ఎంతనో వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇదంతా చెప్పింది ఎక్కడంటే 39వ పాసనం నుంచి 49వ పాసనం దాకా వ్యాఖ్యానం అంతా ఎక్కడెక్కడ ఎలా చేసేది ఎట్లా చేసేది అని చెప్పి దాన్ని ఒక క్రమంగా తీసుకొచ్చాడు కదా. అది ఆహా అటైతే 34 నుంచి 31 వ్యాఖ్యానం అనుగ్రహించిన స్వామిలు, ఆ స్వామిల గురించి చెప్పింది 34, 38, 39 నుంచి 49 దాకా వ్యాఖ్యానం గురించి. ఇది 2 ఒకటి కాదు. వ్యాఖ్యానం పెరియవాచాన్ బిళ్ళ ఆచార్యుడు ఒకటి, పెరియవాచాన్ బిళ్ళ వైభవం చెప్పింది 30. ఆయన ఒకటే కాదు, ఏమేమి వ్యాఖ్యానకర్తలో
వాళ్ళు వైభవం చెప్పింది 34 నుంచి 38. ఆ వ్యాఖ్యానం ఎవరెవరు ఎట్లా రాశారు, ఆ వ్యాఖ్యాన పద్ధతి ఏమి, అదంతా చెప్పింది 39 నుంచి 49 దాకా. అప్పుడు దాన్ని 2 వ్యాఖ్యానంగా చూసాము. ఒకటి 3000 పాసురాలకు ఒక సపరేట్ వ్యాఖ్యానం, ఒక తిరువాయుమణికి సపరేట్ వ్యాఖ్యానం. అప్పుడు మొత్తం 5 వ్యాఖ్యానం చెప్పి దీంట్లో 736 పడి అని చెప్తా. అది ఏమైపోయింది, కాలంలో అది మూసిపోయింది, దొరకలా మనకి. ఇప్పుడు మనం తిరువాయుమడికి వ్యాఖ్యానం మనవాళ్ళం చేయించారు కదా నంబెరుమాల ముందు, అది మధ్యలో కనిపిలే, దాచిపెట్టేషన్ అంటే నంబిల్లై దీన్ని మూసిపెట్టేశాడు, ఇది బయట రాకూడదు అని చెప్పి మూసిపెట్టేశాడు. ఇప్పుడు ఆ ఈడు రావాలి కదా, ఆ నంబిల్ల వ్యాఖ్య దగ్గర 100 సంవత్సరాల లోపలే ఉంది, బయటే రాలా. ఆ 100 సంవత్సరాల లోపల కదా ఆ బయట వచ్చిన ఆ ఈడు వ్యాఖ్యానం క్రమం ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది అని చెప్పి 2-3 పాసనం వల్ల చెప్తారు. ఎవరో ద్వారా వచ్చింది, ఎట్లా వచ్చింది, ఆ తిరువాయుమడి వ్యాఖ్యానం మనకి ఎలా దొరికింది, ఆ ప్రకారం తర్వాత మనవాళమామ దగ్గరకు వచ్చింది. అది అయితే మనవాళమామ రాకముందు ఇదంతా ఎట్లా వచ్చింది, ఎలా వచ్చింది అనేది 39వ పాసన నుంచి 49వ పాసన దాకా ఇది పూర్తిగా. ఇది 3వ భాగం. సమీకరణం 3 భాగం, 3వ భాగం ఇది. దాని తర్వాత 3వ భాగం ఏంది 39, 49. దాని తర్వాత ఇంకోటి, అప్పుడు మధ్యలో ఇంకోటి చెప్పారా స్వామి 30 నుంచి 33, అది క్షేత్ర మహాత్మ్యం. ఆళ్వాళ్ళు దివ్యదేశం పుట్టారని చెప్పు కదా, అప్పుడు వాళ్ళకి ఆళ్వా ప్రభావంతో కూడా దాన్ని చేర్చేయచ్చు. దాని తర్వాత 34 నుంచి 31 చెప్పానమే వ్యాఖ్యాన విషయాలు, దానికి వ్యాఖ్యానంతో కూడా కలిపేయచ్చు. అయితే 39, 49 దాకా ఒక పేటికా భావం చెప్పాలంటే, అయితే ఇది బాగా అర్థమవును ఇడి తీసి చెప్పేసేవారు. సరే, ఇప్పుడు 34 నుంచి 38 వ్యాఖ్యాన విషయం కదా, ఇది ఓరాన్వయి సంప్రదాయం అని చెప్పారు కదా. ఆ ఓరాన్వయి సంప్రదాయం అంటే రామానుజుల వారు ఎలా ఉపదేశం చేశాడు, దాని తర్వాత ఇదంతా ఈ విషయం చెప్పింది. దాని తర్వాత 39 నుంచి 49 దాకా అన్ని వ్యాఖ్యాన వైభవంతో చెప్పేసేది. దీని తర్వాత నంబిళ్ళ ఈడు మనకి ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది అదంతా చెప్పాడు. సరే, అయిపోయింది 39 దాకా, 49 దాకా. దాని తర్వాత 50 నుంచి 52. అప్పుడు 50 నుంచి 52 ఏమిచ్చిందంటే 3 భాషలు, 50, 51, 52. ఆ 3 భాషలు తిరులోకాచార్య వైభవం. వడక్కు తిరువీధి పిల్ల తిరుక్మాడు పిల్లలోకాచార్యుడు, ఆయన వైభవం పూర్తిగా చెప్తుంది. ఏమిటంటే ఆయనకి పిల్లలోకాచార్య పేరు ఎలా వచ్చింది, మొదట లోకాచార్యుడి పేరు నంబిల్లకి ఉండదు. ఆ నంబిల్ల సశిష్యుడు వడక్కు తిరువీధి పిల్లై, ఆయన అనుగ్రహం వల్ల ఈయన కొడుకు పుట్టిన దాని వల్ల ఆచార్యుడి పేరే పెట్టేశాడు, లోకాచార్యం పిల్లై అని పేరు పెట్టేశాడు. అది కాలం మారణ పిల్లలోకాచార్యం పేరు వచ్చింది. ఆ విషయం 50 నుంచి 52 దాకా అది ఒకటి. దాని తర్వాత అది పూర్తిగా ఇది 3వ భాగంలో. దాని తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొన్ని చెప్తాను. ఇది 3వ భాగంలో పాసనం. రెండోది ప్రథమ పర్వ నెట్టై అనేది మొదటి పాసనం నుంచి 20 పాసనం దాకా. చర్మపర్వ నెట్టై అనేది 21 నుంచి 29 దాకా. అది ఇది 2వ భాగం. అది 3వ భాగం అనేది 39 నుంచి 49 దాకా. అప్పుడే వ్యాఖ్యానుల శ్రీశక్తుల వైభవం ఏమి. దాని తర్వాత 4వది 2 విధమైన శ్రీశక్తులు. ఎట్లంటే రహస్య గ్రంథానికి శ్రీవచన భూషం ఎలా చెప్పింది, శ్రీవచన రసం ఏమి, దాన్ని ఎలా చెప్పారు, ఏ ప్రకారం చెప్పారు అని చెప్పి త్రిలోకాచార వైభవం అని చెప్పి ఇది 50, 51, 52 అని చెప్పి 3 భాషల వల్ల త్రిలోకాచార్య అట్లాంటి పేరు రావడానికి ఏం కర్త ఏమి, ఏం కారణమేమి, ఇదంతా చెప్పింది 4వ భాగం. దాని తర్వాత 53 నుంచి 59 7 భాషరాలు శ్రీవచన భూషణ వైభవం చెప్పింది. అట్లయితే ఇంకమేది శ్రీవచన భూషణ వైభవం పూర్తిగా 53 నుంచి 59 దాకా అట్లా 6 వసన భూషణ 4 పొరుల ఆ వైభవం చెప్పేసిన తర్వాత అప్పుడు 7 పాసనంలో శ్రీవచన భూషణ వైభవం, ఇది 5వ భాగం. దాని తర్వాత ఆ శ్రీవచన భూషణ ఎట్లా చెప్పారు, ఏం చెప్పారు, ఏదా చెప్పారు వాస్తుందా స్వామి. ఇది 6వ భాగం అనేది 60 అనేది ఇంకా 11వ పాసనం 60 నుంచి 70 ఈ శ్రీవచన భూషణ చారాంశం చెప్పింది 5వ భాగం. 6వ భాగం అనేది సరి స్వామి, ఇది చాలా సింపుల్. అది ఈ తిరువాయుడి ఉపదేశం వాళ్ళ సేవిస్తే
వాళ్ళకి ఏం దొరకద్ది, ఆ దివ్య దేశంలో ఏం అన్వయం దొరకద్ది, ఎలా ఉంటారు, ఎట్లా ఉంటారు అని చెప్పి వాళ్ళు ఎలా ఉండాలని చెప్పేది ఇది 6వ భాగం. అప్పుడు 6 భాగాలు చెప్పింది. అది సింపుల్ గా చెప్తాను, చెప్పినాను. మళ్ళా రేపటికి దీన్ని డీటెయిల్ గా చెప్తాను. మొదట భాగం నుంచి కడా భాగం దాకా ఈ ఉదయశరత్యమాల అనే గ్రంథం పేటికా భావనలు పేరు ఎలా చెప్తుందని చెప్పేసి, దాని తర్వాత మొదట భాగం ఎంత తిరువాయుముడి పిల్ల ఎన్నరుల వందుబది ఆశ్చర్యమైన ప్రతి ఒక్క వ్యాఖ్యానాలు చాలా బాగుంటుంది. విన్ను ఓ ఇట్లంతా ఉండదా స్వామి మనకే ఆశ్చర్యంగా ఉను. ఏమనేది రేపు సాయంకాలం మనకు కాలక్షేపం ఉంటుంది, తప్పకుండా మంచిది. అందరిని ప్రార్థన పెట్టుకుంటాను. ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగస్తాను. ఆళ్వార్ పెరుమానాజియ తిరుడిలేశనం, ఆచార్యన్ తిరుడిలేశనం, భాగవతా తిరువడిగలే శరణం.